హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనకి ఫిబ్రవరి 23 ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఉంది కదా. సో అందుకోసం అని చెప్పి మనము ఏపీ హిస్టరీని ర్యాపిడ్ రివిజన్ సిరీస్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ మనము వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన శాతవాహనాస్ ఆల్రెడీ ర్యాపిడ్ రివిజన్ చేశాము లాస్ట్ వీడియోలో. ఒకవేళ అది చూడనట్టయితే ఒకసారి చూడండి. ర్యాపిడ్ రివిజన్ శాతవాహనాస్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్, మంచి స్కోర్ వస్తుంది. అది ఒకసారి మీరు రివైజ్ చేసినట్టయితే మినిమం దాని నుండి ఒక 10 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా అదొక్క టాపిక్ నుంచే 15 క్వశ్చన్స్ కూడా అడిగారనమాట. సో కాబట్టి ఒక్క శాతవాహనాస్ నుంచే అంత స్కోప్ ఉంది అడగడానికి. అండ్ మొత్తం మనకి ఏన్షియంట్ ఆంధ్రా నుంచి అంటే మనకి ఏమేమి ఇంక్లూడ్ అయితే శాతవాహన, ఇక్ష్వాకు, బృహత్పలాయన, సాలంకాయన, ఆనంద గోత్రిక, విష్ణు కుండిన్స్, ఈస్టర్న్ చాళుక్యాస్, తర్వాత బుద్ధిజం అండ్ జైనిజం ఇన్ ఆంధ్ర, ఈ అన్ని టాపిక్స్ నుంచి మనకి ఈజీగా ఏన్షియంట్ మిడివల్ ఆంధ్ర మొత్తము అంటే ఈ తర్వాత మనకు కాకతీయ, రెడ్డిరాజు, విజయనగర, ముస్లిం నాయక ఇవి అన్నీ కలిపి మనకి టోటల్గా 45 to 50 క్వశ్చన్స్ దాకా ఓన్లీ ఈ 2 యూనిట్స్ నుంచే వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి వెయిటేజ్ 40 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఈ 2 యూనిట్స్ నుంచే వస్తాయి మనకి. కాబట్టి దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి, ఎక్కువసార్లు రివిజన్ చేయండి. సో శాతవాహనాస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ ఈరోజు మనము ఇక్ష్వాకుస్, ఆనంద గోత్రిక, సాలంకాయన, విష్ణుకుండి ఇవి చిన్నవి ఉన్నాయి కదా, అవి కవర్ చేసేసుకుందాం ర్యాపిడ్ రివిజన్లో. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్ష్వాకుస్ అంటే శాతవాహనాస్కి వీళ్ళు మహాతలవరుల హోదాలో ఉండినారు. తర్వాత శాతవాహనాస్ లాస్ట్ రూలర్ ఎవరు? పులమావి 3 అని చెప్పి చెప్పుకున్నాం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మనము. అండ్ పులమావి 3ని డిఫీట్ చేసి మనకి ఎవరు వచ్చారు? వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు అనే ఆయన పులమావి 3ని డిఫీట్ చేసి ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకున్నారు. శాతవాహనుల కింద మహాతలవరులాగా కాకుండా వీళ్ళు ఒక సపరేట్ డైనాసిటీ లాగా ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకొని ఇక్ష్వాకు వంశాన్ని స్థాపించిన వాడు ఎవరు అంటే వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. అండ్ ఇక్కడ ఇక్ష్వాకు అని అంటున్నాం కదా, అసలు ఇక్షు అంటే ఏంటి అని అడిగారు ప్రీవియస్గా ఒకసారి క్వశ్చన్. ఇక్షు అంటే చెరుకు అని అర్థం. అండ్ వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి విజయపురి లేదా శ్రీపర్వతం లేదా నాగార్జున కొండ. ఈ మూడిట్లో ఏది ఇచ్చినా కూడా వాళ్ళ క్యాపిటలే అవుతుంది. శ్రీపర్వతం అన్న, నాగార్జున కొండ అన్న, విజయపురి అన్న. అండ్ ఈ విజయపురి అన్న పేరు ఎందుకు వచ్చింది అని మనము ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. విజయశ్రీ శాతకర్ణి పేరు మీద అసంపూర్ణ శాసనం దొరికింది నాగార్జున కొండ దగ్గర, విజయ సంవత్సరం వైశాఖ తిథి అని మెన్షన్ చేసింది అని చెప్పుకున్నాం కదా. సో అతని పేరు మీద వచ్చిన ఈ విజయపురే వీళ్ళ యొక్క క్యాపిటల్ అనమాట. అండ్ వీళ్ళల్లో ఫౌండర్ ఎవరు? అండ్ ఫౌండర్ కమ్ ఫస్ట్ రూలర్ ఎవరు అంటే వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. గ్రేటెస్ట్ రాజు ఎవరు అంటే వీరపురుషదత్తుడు. అండ్ లాస్ట్ రాజు ఎవరు అంటే రుద్రపురుషదత్తుడు. అండ్ వీళ్ళ అఫీషియల్ రిలీజియన్ వచ్చేసి శైవిజం, అంటే వైదిక మతము. దాంట్లో మళ్ళీ పర్టికులర్గా ఏది అంటే శైవిజం అనమాట. ఒకవేళ వైదికము, శైవము అని రెండు ఉంటే శైవమే ఆన్సర్ పెట్టాలి. అండ్ వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృత్. శాతవాహనాస్కి కూడా ప్రాకృతే. అయితే వీళ్ళ అఫీషియల్ రిలీజియన్ శైవిజమే అయినా కూడా ఇక్ష్వాకు రాజు, ఒకే ఒక ఇక్ష్వాకు రాజు మాత్రము బుద్ధిజంని ఫాలో అయ్యాడు. అతను ఎవరు అనంటే ఈ వీరపురుషదత్తుడు. గ్రేటెస్ట్ కింగ్ అని చెప్పుకున్న వీరపురుషదత్తుడే ఒకే ఒక ఇక్ష్వాకు రాజు హూ ఫాలోడ్ బుద్ధిజం అనమాట. మిగతా అందరూ శైవిజమే ఫాలో అయ్యారు. అండ్ వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృత్. వీళ్ళ రాజ లాంఛనం లేదా రాజచిహ్నం సింబల్ ఏది అంటే సింహం. ఈ సింబల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సింబల్ ఇక్ష్వాకుల యొక్క సింహము ఇక్ష్వాకుల యొక్క సింబల్ అనమాట. అండ్ వీళ్ళు 75 సంవత్సరాల పాటు రూల్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ వీళ్ళ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. వీళ్ళు యాక్చువల్గా శాతవాహనుల యొక్క ఫ్యూడేటరీస్ అన్నాం కదా. అయితే వీళ్ళు మనం ఇందాక ఏమన్నాము, మహాతలవరుల హోదాలో ఉన్నారు అని చెప్పి మనకు తెలిపే శాసనం. ఇక్కడ శాతవాహనులకు ఇక్ష్వాకులకు మధ్య ఉన్నటువంటి లింకును గురించి చెప్పే శాసనాలు 2 ఉన్నాయన్నమాట. ఓకే, 2 శాసనాలు మనకి శాతవాహనాస్కి ఇక్ష్వాకుస్కి మధ్య ఉన్నటువంటి లింక్ గురించి చెప్తుంది. ఏవేవి అవి అనంటే ఫస్ట్ వచ్చేసి పణిగిరి శాసనం ఒకటి, రెండోది వచ్చేసి పణిగిరి శాసనం ఒకటి, రెండోది వచ్చేసి అల్లూరి శాసనం, పణిగిరి శాసనం. ఇవి 2 వెరీ ఇంపార్టెంట్. ఓకే, పణిగిరి శాసనం ఏమని చెప్తుంది అని అంటే శాతవాహనుల కాలంలో ఇక్ష్వాకులు శాతవాహనుల దగ్గర మహాతలవరుల హోదాలో ఉన్నారు అని చెప్పే శాసనం ఏది అంటే పణిగిరి శాసనం. ఇది వెరీ ఇంపార్టెంట్.
అండ్ అల్లూరి శాసనం ఏమని చెప్తుంది, ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అని చెప్పి అల్లూరి శాసనం చెప్తుంది. ఈ అల్లూరి శాసనం వేయించిండేది వచ్చేసి వీరపురుష దత్తుడు అనమాట. ఓకే, వీరపురుష దత్తుడు అల్లూరి శాసనం వేయించడం జరిగింది. అండ్ ఈ పణిగిరి శాసనం వచ్చేసి శ్రీశాంతమూలి టైంది. ఇది నల్గొండ దగ్గర పణిగిరి అనే దగ్గర దొరికిందనమాట. ఓకే, సో వన్స్ అగైన్ ఇక్ష్వాకులకు శాతవాహనులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, అంటే శాతవాహనుల దగ్గర ఇక్ష్వాకులకు ఎట్లాంటి రోల్ ఉండింది అని చెప్పే శాసనాలు రెండు. ఒకటి పణిగిరి, రెండు అల్లూరి. పణిగిరి శాసనం ఏం చెప్తుందంటే వీళ్ళు మహాతలవరుల హోదాలో ఉన్నారు అని. అల్లూరి శాసనం ఏం చెప్తుంది అని అంటే సామంతులుగా ఉన్నారు అని చెప్పి. రెండు ఒకటే, బట్ ఈ రెండు శాసనాలు మనకి శాతవాహనుల ఫ్యూడేటరీస్ వీళ్ళు అని చెప్పి తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్ష్వాకు అంటే ఇక్షు అంటే చెరుకు అని చెప్పుకున్నాము. అండ్ ఇక్ష్వాకుస్ అంటే వీళ్ళ ఇక్ష్వాకుస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే వీళ్ళ యొక్క ఆరాధ్య దేవత ఎవరు అని అంటే హరీతి అనే దేవత. ఇది ప్రీవియస్ క్వశ్చన్. హరీతి అనే దేవత ఆరాధ్య దేవతగా ఉన్న రాజవంశం ఏది అని అంటే ఇక్ష్వాకులు. హరీతి దేవత ఎవరు అని అంటే హరీతి దేవత పిల్లలను కాపాడే దేవతగా హరీతి దేవతను వీళ్ళు పూజించేవాళ్ళు అనమాట, ఈ ఇక్ష్వాకు రాజవంశం వాళ్ళు. అండ్ వీళ్ళకి సంబంధించి ఇక్ష్వాకుస్ అనగానే వీళ్ళు ఫస్ట్ టైం చాలా పనులు చేశారు. ఓకే, దేవర్ ద పైనీర్స్ ఇన్ మెనీ థింగ్స్ అనమాట. వేటిల్లో అంటే ఫస్ట్ టైము దేవాలయాలను ఇండియాలోనే ఫస్ట్ టైం టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేసిండేది ఎవరు అంటే ఇక్ష్వాకు రాజవంశం. అండ్ తర్వాత సాంస్క్రిట్లో శాసనాలు వేయించిన మొట్టమొదటి డైనాసిటీ ఎవరు అని అన్నా కూడా ఇక్ష్వాకుసే. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి మనము, సాంస్క్రిట్లో శాసనాలు వేయించిన మొట్టమొదటి డైనాసిటీ ఇక్ష్వాకుస్ అంటున్నాం, కానీ వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే మాత్రం ప్రాకృతే. అండ్ శాసనాలలో ఆ శాసనాలు వేయించిన శిల్పుల యొక్క పేర్లు, తర్వాత తిథి వార నక్షత్రము, ఇవన్నీ అంటే పంచాంగం అంటాం కదా, ఆ పంచాంగంది మొత్తము ఆ శాసనాల్లో, అంటే ఈ శాసనం వేయించినప్పుడు ఈ సంవత్సరము పలానా డేట్ పలానా తిథి అండ్ అది చెక్కిన అతను శిల్పి పేరు ఇవంతా మెన్షన్ చేయడం స్టార్ట్ చేసిన ఆ పద్ధతిని మొదలుపెట్టినటువంటి ఫస్ట్ డైనాసిటీ ఇక్ష్వాకుసే అనమాట. అండ్ అంతేకాకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మేనత్తల కూతుర్లను వివాహం చేసుకునే సంప్రదాయాన్ని మొదలుపెట్టిండేది కూడా ఇక్ష్వాకుసే. మేనత్త కూతుర్లను అంటే వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలి పిల్లల్ని మేనత్తలు అవుతారు కదా, వాళ్ళ నాన్న వాళ్ళ అక్కలు లేదా చెల్లెళ్ళు అంటే మేనత్తలు అవుతారు. సో వాళ్ళ కూతుర్లను పెళ్లి చేసుకునే అలవాటు ఆ సాంప్రదాయాన్ని మొదలుపెట్టిండేది కూడా ఇక్ష్వాకులే. అండ్ అంతేకాకుండా యుద్ధంలో చనిపోయిన వాళ్ళు, ఇక్ష్వాకుల తరపున యుద్ధానికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పూజించే పద్ధతి, అంటే వాళ్ళని దేవుడితో సమానంగా కొలిచే పద్ధతిని వీరగల్లు ట్రెడిషన్ అంటారు. సో వీరగల్లు అని చెప్పి వాళ్ళకు శిల్పాలు చెక్కి వాళ్ళని పూజించేవాళ్ళు అనమాట, దాన్ని వీరగల్లు ట్రెడిషన్ అంటారు. అది మొదలుపెట్టిండేది కూడా ఇక్ష్వాకుసే. అండ్ నిర్బంధ సతి, కంపల్సరీగా సతి, ఒకవేళ హస్బెండ్ చనిపోతే సతి కంపల్సరీగా చేయాలి అన్న పద్ధతిని మొదలుపెట్టింది కూడా ఇక్ష్వాకుసే. సో ఎన్ని ఫస్ట్లు ఉన్నాయి, ఒకటి వచ్చేసి టెంపుల్ కన్స్ట్రక్షన్ ఫర్ ద ఫస్ట్ టైం, రెండోది వచ్చేసి సాంస్క్రిట్లో శాసనాలను జారీ చేసిన ఫస్ట్ డైనాసిటీ, కానీ వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రము ప్రాకృతే. మూడోది వచ్చేసి శాసనాలలో శిల్పుల పేర్లు, తర్వాత తిథివార నక్షత్రము వేసిండేది, తర్వాత మేనత్త కూతుళ్లను పెళ్లి చేసుకునే పద్ధతి, తర్వాత వచ్చేసి వీరగల్లు ట్రెడిషన్. ఇవన్నీ ఇక్ష్వాకుస్ టైంలో ఫర్ ద ఫస్ట్ టైం దే స్టార్టెడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ బర్త్ ప్లేస్ విషయానికి వస్తే వీళ్ళది నార్త్ ఇండియా అని అన్నది ఎవరు అంటే ర్యాప్సన్ అండ్ బూలర్, కాదు కన్నడ వాళ్ళు అన్నది హెగెల్, కాదు తమిళనాడు వాళ్ళు అన్నది గోపాలాచారి. ఇవన్నీ గుర్తుండకపోయినా మనకి ఆంధ్రాది ఖచ్చితంగా గుర్తుండాలి, వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అని అన్నది బిషప్ కాల్డ్వెల్ వాదననే ప్రామాణికమైన వాదన. సో ఈయనది కరెక్ట్గా చెప్తున్నాడు, కాల్డ్వెల్ అనే అతను వీళ్ళు ఇక్ష్వాకులు ఆంధ్ర రీజియన్ని రూల్ చేసిన వాళ్ళు అని చెప్పింది బిషప్ కాల్డ్వెల్ అనమాట. అది అతనిది ప్రామాణికమైన వాదన అని మనం ఎందుకు అంటున్నాము అంటే వీళ్ళ పేర్లను చూస్తే వీళ్ళ టైంలో ఉన్న అమ్మాయిల పేర్లు చెలికే, బాపి, అడవి, ఇట్లా తెలుగు పేర్లు ఆంధ్ర పేర్లు ఉన్నాయి కదా. అండ్ ఇంకోటి వచ్చేసి మేనత్త కూతుర్లను పెళ్లి చేసుకునే సాంప్రదాయము అనేది అనార్య సంప్రదాయం, నాన్ ఆర్యన్ ట్రెడిషన్ అనమాట. ఆర్యన్స్ అంటే వింధ్య మౌంటైన్స్ పైన ఉన్న వాళ్ళని ఆర్యులని, కింద ఉన్న వాళ్ళని దక్షిణాపదంలో ఉండే వాళ్ళని అనార్యులు అని అంటారు కదా. సో అట్లా మేనత్త కూతుర్లను పెళ్లి చేసుకోవడం అనేది నాన్ ఆర్యన్ ట్రెడిషన్. సో వీళ్ళది ఫాలో అయ్యారు కాబట్టి వీళ్ళు నాన్ ఆర్యన్స్, వీళ్ళు నార్త్ వాళ్ళు కాదు, మన
సౌత్ వాళ్ళే అని తెలుస్తుంది. అండ్ పర్టికులర్గా వీళ్ళ పేర్లను బట్టి చూస్తే అవి తెలుగు పేర్లలాగా ఉన్నాయి, ఆంధ్ర రీజియన్లో ఉన్న పేర్లలాగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఆంధ్రులు అని చెప్పి బిషప్ కాల్డ్వెల్ చెప్పాడు. కాబట్టి ఇదే ప్రామాణికమైన వాదన. సో బిషప్ కాల్డ్వెల్ ఆంధ్ర వాదన అనేది మాత్రం మనం మర్చిపోకూడదు. అండ్ మత్స్య పురాణం ప్రకారము మొత్తం వీళ్ళు 7 మంది రాజులు అనమాట. అండ్ 7 మంది రాజుల ఆర్డర్ ఏంటి అంటే, మనకి మత్స్యపురాణం ప్రకారం అయితే 7 మంది ఉన్నారు. కానీ నాగార్జునకొండ తర్వాత జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం వీళ్ళు 4 మంది రాజులే. ఎవరెవరు వాళ్ళు అంటే, ఫస్ట్ శ్రీశాంతమూలుడు, శ్రీశాంతమూలుడి కొడుకు వీరపురుషదత్తుడు, వీరపురుషదత్తుడి కొడుకు యహువల శాంతమూలుడు, యహుబల శాంతమూలుడు లేదా యహుబల శాంతమూలుడు. అండ్ లాస్ట్ అతను రుద్రపురుషదత్తుడు. సో ఇక్కడ మనం చెప్పాలంటే వీళ్ళకి 4 రాజులు అంటాం కదా, 4కి 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. 4 కాదు ఇంకెక్కువే ఉన్నాయి, బట్ ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటది అంటే, ఫస్ట్ శ్రీశాంతమూలుడు అఫ్కోర్స్ ఈజ్ అ ఫౌండర్, ఈయననే ఫౌండర్ కాబట్టి ఈయన దగ్గర ఆ పాయింట్. తర్వాత వీరపురుషదత్తుడు ఏమన్నాము, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇక్ష్వాకు కింగ్స్. యహుబల శాంతమూలుడు వచ్చేసి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ రూల్ చేసినటువంటి ఇక్ష్వాకు కింగ్. అండ్ అంతేకాకుండా మనం ఇందాక చెప్పాము సాంస్క్రిట్లో శాసనాలు వేయించిన ఫస్ట్ డైనాసిటీ ఇక్ష్వాకూస్ అని చెప్పి. సో ఇప్పుడు మనకి శాతవాహనాస్లో కుంతల శాతకర్ణి ఎట్లయితే అందరూ శాతవాహన రాజులు ప్రాకృత్ ఉంటే అతను మాత్రం సాంస్క్రిట్ అన్నాడో, ఇక్ష్వాకూస్లో అందరు ఇక్ష్వాకు రాజులు ప్రాకృత్ ఫాలో అవుతున్న టైంలో యహుబల శాంతమూలుడు మాత్రము సంస్కృతంని ఫాలో అయ్యాడనమాట. అట్లాగే అందరు ఇక్ష్వాకు రాజులు శైవిజం ఫాలో అవుతున్న టైంలో వీరపురుషదత్తుడు మాత్రమే బుద్ధిజంని ఫాలో అయ్యాడు. అండ్ లాస్ట్ ఇప్పుడు రుద్రపురుషదత్తుడికి స్పెషాలిటీ ఏంటి అంటే, హీ వాజ్ ద లాస్ట్ ఇక్ష్వాకు కింగ్ అనమాట. సో ఇప్పుడు 4 రకాలుగా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీరపురుషదత్తుడు తప్ప మిగతా ఇక్ష్వాకు కింగ్స్ అందరూ ఫాలోడ్ బ్రాహ్మణిజం, వైదిక మతం లేదా పర్టికులర్గా చెప్పాలంటే శైవిజంని ఫాలో అయ్యారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఎట్లా అడుగుతున్నారు అని అంటే, ఈ ఇక్ష్వాకుస్కి సంబంధించిన తవ్వకాలు జరిపింది ఎవరు, లేదా వీళ్ళ క్యాపిటల్ ఏంటన్నాము, విజయపురి, శ్రీపర్వతం, నాగార్జునకొండ అన్నాం కదా, ఆ నాగార్జునకొండని కనుగొన్నది ఎవరు అంటే మనకి మెకెన్జియా ఇట్లా ఆప్షన్స్ అడుగుతారనమాట. ఈ ఇక్ష్వాకుస్కి సంబంధించి తవ్వకాలు జరిపిండేది వచ్చేసి ఆర్ సుబ్రహ్మణ్యం అనే ఆయన. ఆర్ సుబ్రహ్మణ్యం తవ్వకాలు జరపడం జరిగింది. బట్ నాగార్జునకొండని కనుక్కున్నది మాత్రం ఎవరు అని అంటే, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. నాగార్జునకొండను కనుక్కున్నది ఏఆర్ సరస్వతి. ఏఆర్ సరస్వతి నాగార్జునకొండను కనుగొన్నది ఎవరు అని అంటే ఏఆర్ సరస్వతి కనుక్కోవడం జరిగిందనమాట. అండ్ వీళ్ళ టైంలో ఏఆర్ సరస్వతి ఇక్ష్వాకుస్కి సంబంధించిన టైంకి సంబంధించి నాగార్జునకొండ అవి ఇది ఉండింది అని చెప్పి కనుక్కోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క రాజు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాము. శ్రీశాంతమూలుడు పులమావిత్రి, శాతవాహన పులమావిత్రిని డిఫీట్ చేసి ఈయన విజయపురిని క్యాపిటల్గా చేసుకొని మహారాజు అనే టైటిల్ని తీసుకున్నాడు, విచ్ ఇండికేట్స్ దట్ హీ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ శాతవాహనాస్ అండ్ హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ కింగ్డమ్ అని. అండ్ ఇతను బ్రాహ్మణిజంని ఫాలో అయ్యేవాడు. అండ్ ఇతనికి ఇష్టమైన దేవుళ్ళు ఎవరు అంటే విరూపాక్షుడు, మహాసేనుడు. కుమారస్వామినే మహాసేన అని కూడా పిలుస్తారు. విరూపాక్షుడు అంటే శివుడు అనమాట. అండ్ ఇతను చాలా యజ్ఞాలు యాగాలు చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వమేధం, రాజసూయం, వాజపేయం ఇట్లాంటి యజ్ఞాలు చేశాడనమాట. అశ్వమేధ యాగం చేసినందుకు ఇతనికి వచ్చిన టైటిల్ స్వరాట్. రాజసూయ యాగం చేసినందుకు రాజసూయ యాగం కూడా చేయడం జరిగింది. అండ్ వాజపేయ యాగం చేసినందుకు ఇతనికి వచ్చిన టైటిల్స్ సామ్రాట్, విరాట్. సో ఈయనకున్న టైటిల్స్ ఏవేవి, సామ్రాట్, స్వరాట్, విరాట్, తర్వాత మహారాజు. ఈ టైటిల్స్ అన్నీ తీసుకున్నది ఎవరు? అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, నరమేధ యాగం కూడా చేశాడు, అందుకని వచ్చిన టైటిల్ ఏక విరాట్. సో ఈ టైటిల్స్ అన్నీ తీసుకున్నటువంటి ఇక్ష్వాకు రాజు ఎవరు అనంటే ఫౌండరు వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. వీళ్ళ మదర్ పేరు కూడా వాసిష్ఠి కాబట్టి ఇతని పేరు వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. మనకి ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి వాసిష్ఠీపుత్ర శాతకర్ణి అట్లా వాసిష్ఠీపుత్ర పులమావి ఇట్లా ఇస్తారు, కొంచెం కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకంటే వాళ్ళకి ముందర వాసిష్ఠీపుత్ర అనే వచ్చింది, ఈయనకి వాసిష్ఠీపుత్ర అనే వచ్చింది. బట్ ఇక్ష్వాకు అంటే శ్రీశాంతమూలుడు. అండ్ ఇవన్నీ యాగాలు చేశాడు అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఈయన ఆ ముద్రలు ఉన్నటువంటి కాయిన్స్ ఈయన టైంవి దొరికాయన్నమాట. అండ్ నాగార్జునకొండ దగ్గర అశ్వమేధ యజ్ఞ వేదిక కూడా పడడం జరిగింది. సో కాబట్టి ఈయన ఆ యాగాలని చేశాడు అని తెలుస్తుంది. అండ్ ఈయనకున్న మిగతా టైటిల్స్ ఏంటి అనంటే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టైటిల్, శతసహస్ర హలదాత.
శతసహస్ర హలదాత అని ఎందుకంటారు అనంటే ఈయన ఇన్ని యజ్ఞాలు యాగాలు చేసి విపరీతంగా గోవులను తర్వాత నాగళ్ళు, హలము అంటే నాగలి అని అర్థం. సో హలము అంటే నాగళ్లను వాటిని దానం ఇవ్వడం జరిగిందనమాట. 100,000 శతసహస్ర హలదాత అంటే 100,000 నాగళ్లను ఈయన దాదాపు 1,00,000 నాగళ్ల దాకా ఈయన దానం ఇచ్చాడు అని టైటిల్ ఉంది. సో శతసహస్ర హలదాత లేదా యజ్ఞాలు యాగాలు చేసి నాగళ్లను గోవులను దానం ఇచ్చి పోషించిండే ఇక్ష్వాకురాజు ఎవరు అనంటే వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. అండ్ ఇతని ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పుకుంటే మనకి సగం టాపిక్ అయిపోతుంది. ఏంటి అంటే ఈయన వైఫ్ పేరు మాఠరి శ్రీ లేదా మాటురి శ్రీ అని కూడా ఉంటుంది. మాటరి శ్రీ ఈయన వైఫ్. అండ్ మాటరి శ్రీకి శ్రీశాంతమూలుడికి ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. కొడుకు పేరు వీరపురుషదత్తుడు, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ కూతురు పేరు అటవీ శాంతిశ్రీ. అండ్ ఈ శ్రీశాంతమూలుడికి 2 సిస్టర్స్ ఉన్నారు, అక్కలో చెల్లెల్లో మొత్తానికి సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒకరి పేరు శాంతశ్రీ, ఇంకొకరి పేరు హర్మ్యశ్రీ. వీళ్ళిద్దరూ వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ చాప్టర్లో, శాంతశ్రీ హర్మ్యశ్రీ. ఓకే. అండ్ ఎందుకు అంటే ఈ శాంతశ్రీ హర్మ్యశ్రీ కూడా మనకి బుద్ధిజంని పోషించడంలో చాలా చాలా కీ రోల్ ప్లే చేశారనమాట ఇక్ష్వాకుస్ టైంలో. శాంతశ్రీకి ఒక శాంతశ్రీ లేదా కొన్నిట్లో శాంతిశ్రీ అని ఉంది, హర్మ్యశ్రీ లేదా హర్మశ్రీ అని కూడా ఉంది. మొత్తానికి వీళ్ళు శ్రీశాంతమూలుడికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళల్లో మనం ఫస్ట్ ఇప్పుడు శాంతశ్రీ గురించి చూద్దాం. శ్రీశాంతమూలుడి చెల్లెలు అని అన్నాం. ఈ శ్రీశాంతమూలుడి చెల్లెడైన శాంతశ్రీని స్కందశ్రీ అని ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. ఆయన మహాతలవర హోదాలో ఉన్నాడు ఇక్ష్వాకుల దగ్గర. సో ఈ శాంతశ్రీకి స్కందశ్రీకి 2 పిల్లలు పుట్టారు, స్కందసాగరుడు శాంతిశ్రీ అని చెప్పి. అండ్ ఇక్కడ ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఎట్లా అడిగారు అని అంటే మహాతలవరి లేదా మహాదానపత్ని అన్న టైటిల్స్ కలిగినటువంటి ఇక్ష్వాకు వంశపు మహిళ ఎవరు అని అడగడం జరిగింది. మహాతలవరి, మహాసేనాపత్ని. మహాసేనాపత్ని అని ఎందుకు అంటున్నాము, మహాతలవరి అని ఎందుకు అంటున్నాము అంటే మహాతలవరి అంటే మహాతలవర వాళ్ళ వైఫ్ కాబట్టి, మహాసేనుడి వైఫ్ కాబట్టి మహాసేనాపత్ని. సో మహాతలవరుల హోదాలో ఇక్ష్వాకుస్ టైంలో ఉన్నది. ఇక్ష్వాకుల యొక్క మహాతలవరుడు ఎవరు? ఇక్ష్వాకులే శాతవాహనులకు మహాతలవర. అయితే అట్లాంటి ఇక్ష్వాకుస్ దగ్గర మహాతలవరగా ఉన్నది స్కందశ్రీ. ఈ స్కందశ్రీకి శాంతశ్రీనిచ్చి పెళ్లి చేశారు కాబట్టి ఈమె మహాతలవరి మహాసేనాపత్ని అయిందనమాట. అయితే ఈ ఇది ఆన్సర్. ఇప్పుడు శాంతశ్రీ ఆన్సర్ అవుతుంది. ఇట్లా ప్రీవియస్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మహాతలవరి మహాసేనాపత్ని అని బిరుదులు పొందినటువంటి ఇక్ష్వాకు వంశపు మహిళ ఎవరు అంటే శాంతశ్రీ. ఇంకా మిగతా వాళ్ళకి లేదు ఈ టైటిల్. శాంతశ్రీ ఏం చేసింది, ఎందుకు ఈమె అంత ఇంపార్టెంట్ అంటే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈమె యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో ఆచార్య నాగార్జునుడి కోసం కట్టినటువంటి పారావత మహావిహారం ఉంది కదా 1500 రూమ్స్ తోటి, దానికి రిపేర్లు చేయించింది ఈ శాంతశ్రీ. ఓకే. ఎప్పుడు చేయించింది అనంటే ఇక్కడ యాక్చువల్గా మనం ఏం చెప్పుకోవాలి అనంటే మనకి శ్రీశాంతమూలుడికి 2 చెల్లెళ్ళు అనుకుందాం సపోజ్, శాంతశ్రీ హర్మ్యశ్రీ కదా. అయితే ఈ హర్మ్యశ్రీకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరి పేరు బాపిశ్రీ, ఇంకొక ఆమె పేరు చటశ్రీ లేదా షష్ఠిశ్రీ అని కూడా ఉంటుంది. షష్ఠిశ్రీ లేదా చటశ్రీ వీళ్ళిద్దరూ హర్మ్యశ్రీ యొక్క పిల్లలు. అయితే మనం ఇందాక ఇక్ష్వాకుల టైంలో ఒక పాయింట్ ఏం చెప్పుకున్నాము, మేనత్త కూతుళ్లను వివాహం చేసుకునే సాంప్రదాయం మొదలుపెట్టారు అని అన్నాం. క్వశ్చన్ ఎట్లా అడగచ్చు, మేనత్త కూతుళ్లను మొట్టమొదటిసారిగా వివాహం చేసుకున్నటువంటి ఇక్ష్వాకు వంశపు రాజు ఎవరు అని అడగచ్చు. ఎవరంటే వీరపురుషదత్తుడు. వీరపురుషదత్తుడు అంటే ఆ సాంప్రదాయాన్ని మొదలుపెట్టిన ఆయన ఎవరు అని అంటే పెళ్లి చేసుకున్నది వీరపురుషదత్తుడు. అలా పెళ్లి చేసింది ఎవరు? శ్రీశాంతమూలుడు. శ్రీశాంతమూలుడు తన కొడుకైన వీరపురుషదత్తుడికి తన చెల్లెలి కూతుళ్ళైన బాపిశ్రీ చటశ్రీనిచ్చి వివాహం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీరపురుషదత్తుడు ఈ శాంతశ్రీ హర్మ్యశ్రీ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఆయనకు మేనత్తలు అవుతారు. సో వీళ్ళిద్దరూ బుద్ధిజంని చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనమాట, శాంతశ్రీ ఇంకా హర్మ్యశ్రీ. సో వాళ్ళ మేనత్తల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడినటువంటి వీరపురుషదత్తుడు యాక్చువల్గా అంటే నార్మల్గా అతను సైవైట్ అయినా కూడా వీళ్ళిద్దరి ఇన్ఫ్లుయెన్స్ చేత
అండ్ అతని వైఫ్స్ అయిన బాపిశ్రీ చటశ్రీ కూడా బుద్ధిజం ఫాలో అయ్యేవాళ్లే కాబట్టి ఈయన కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బుద్ధిజంని విపరీతంగా పోషించడమే కాక శైవిజంని విపరీతంగా వ్యతిరేకించాడు కూడా. ఎవరు? వీరపురుషదత్తుడు. అండ్ హీ వాస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇక్ష్వాకు కింగ్స్. సో ఇక్కడ ఈ వీరపురుషదత్తుడు శాంతమూలుడి తర్వాత రాజయ్యాడు. వీరపురుషదత్తుడు రాజ్యం పాలన చేస్తున్న 6th ఇయర్లో, అంటే వీరపురుషదత్తుడి యొక్క 6వ రాజ్యకాలంలో పారావత మహావిహారానికి ఈ శాంతశ్రీ రిపేర్లు చేయించడం జరిగింది. సో అది వెరీ ఇంపార్టెంట్. ఆమె ఏం చేసింది, అక్కడున్న ఒక చైత్యాన్ని రెనోవేట్ చేయడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఇది చేయించిండేది ఎవరు అనంటే భవంత ఆనందుడు అనే బౌద్ధ ఆచార్యుడు వచ్చి, ఈ భవంత ఆనందుడు వీరపురుషదత్తుడి యొక్క బుద్ధిస్ట్ గురువు. సో అతను వచ్చి ఈ పారావత మహావిహారాన్ని రిపేర్ చేయించడం జరిగింది. సో ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. ఏమని అడిగారు? పారావత మహావిహారానికి ఏమంటారు, రిపేర్లు చేయించినటువంటి బౌద్ధ గురువు ఎవరు అని అంటే భవంత ఆనందుడు. ఇతను వీరపురుషదత్తుడి యొక్క బుద్ధిస్ట్ గురువు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన హర్మ్యశ్రీ, రెండో అత్తగారు ఉన్నారు కదా, ఆమె గురించి చూద్దాం. ఈ హర్మ్యశ్రీ ఏం చేశారు? హర్మ్యశ్రీకి 2 పిల్లలు, బాపిశ్రీ చటిశ్రీ. సో వీళ్ళిద్దరూ మ్యారీడ్ వీరపురుషదత్త. అండ్ ఈ హర్మ్యశ్రీ కూడా రిపేర్లు వాళ్ళ సిస్టర్ చేయించారు కదా శాంతశ్రీ. సో ఈమె కూడా అట్లాగే అక్కడ ఒక స్తంభాన్ని ప్రతిష్ఠించింది. అండ్ అక్కడ నాగార్జునకొండలో ఒక స్తంభం ప్రతిష్ఠించింది. ఫర్ విచ్ బౌద్ధ శాఖ అంటే అపర మహావినయశైల బౌద్ధ శాఖ. మనం నిన్న కూడా చెప్పుకున్నాము ఈ శాఖలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. మనకి లునార్హా కొండ మీద గౌతమి బాలశ్రీ ఏ బౌద్ధ శాఖ భిక్షువులకి దానం ఇవ్వడం జరిగింది? భద్రణీయ బౌద్ధ శాఖ వాళ్ళకి. అట్లా ఇక్కడ హర్మ్యశ్రీ ఏ బౌద్ధ శాఖ వాళ్ళకి స్తంభాన్ని ప్రతిష్ఠించింది అని అంటే అపర మహావినయశైల బౌద్ధ శాఖ వాళ్ళ కోసం అని చెప్పి ఒక స్తంభాన్ని ప్రతిష్ఠించడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ హియర్ కమ్స్ ద 3rd లేడీ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ, అటవీ శాంతశ్రీ. ఈ అటవీ శాంతశ్రీ ఎవరు? వీరపురుషదత్తుడి యొక్క చెల్లెలు, అంటే శ్రీశాంతమూలుడి యొక్క కూతురు అనమాట. ఇంతసేపు మనము శ్రీశాంతమూలుడి చెల్లెళ్ళిద్దరి గురించి చూసాము, ఇప్పుడు కూతురు కూడా. అటవీ శాంతశ్రీ డాటర్ ఆఫ్ శ్రీశాంతమూల. ఈమెను స్కంద విశాఖుడు, ధనిక వంశానికి చెందిన స్కంద విశాఖుడు అని ఆయనకిచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఈ స్కంద విశాఖుడు కూడా మహాతలవరుడు, మహాసేనాధిపతి. అండ్ ఈ అటవీ శాంతిశ్రీ కూడా నాగార్జునకొండలో వాళ్ళ అత్తలు చేసినట్టే, వాళ్ళ అన్నగారు చేసినట్టే ఈమె కూడా నాగార్జున కొండలో ఒక ఆయక స్తంభాన్ని నిర్మించడం జరిగింది. అండ్ ఈమె పుట్టింటికి మెట్టినింటికి మేలు జరగాలి అని చెప్పి ఒక శాసనాన్ని కూడా అక్కడ వేయించడం జరిగిందనమాట, ఆయక స్తంభాన్ని నిర్మించి. సో ఇప్పుడు మనం వీరపురుషదత్తుడు, ఇదంతా జరుగుతున్నది ఎవరి టైంలో? వీరపురుషదత్తుడి యొక్క 6వ రాజ్య పాలనా కాలంలో కదా. సో ఇప్పుడు ఆ వీరపురుషదత్తుడి గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఈయన గ్రేటెస్ట్ ఇక్ష్వాకు కింగ్. ఈయన ఇనీషియల్గా బ్రాహ్మణిజమే ఫాలో అయ్యేవాడు. తర్వాత శాంతశ్రీ, హర్మ్యశ్రీ ఇన్ఫ్లుయెన్స్ తోటి హీ వాస్ కన్వర్టెడ్ ఇంటూ బుద్ధిజం అనమాట. అండ్ ఈయన గురించి చెప్పే ఇన్స్క్రిప్షన్స్ ఏవేవి అంటే వెరీ 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 ఇంపార్టెంట్. జగ్గయ్యపేట, ఉప్పుగుండూరు, నాగార్జునకొండ, అమరావతి. అండ్ ఈయన వేయించిన శాసనం అల్లూరు శాసనం. అల్లూరు శాసనమే మనం ఇందాక పైన చెప్పుకున్నాము, దట్ వీళ్ళు శాతవాహనులకి సామంతులు అని చెప్పి తెలుస్తోంది. సో జగ్గయ్యపేట, ఉప్పుగుండూరు, నాగార్జునకొండ, అమరావతి. ఇక్కడ ఏదైనా ఒక చిన్న యాక్రోనిమ్ లాగా అట్లా గుర్తుపెట్టేసుకోండి, JUNA, జునా. సో ఇవి వీరపురుషదత్తుడి యొక్క శాసనాలు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, శివలింగాన్ని కాలితో తొక్కుతున్నట్టు ఉండే శిల్పం ఎక్కడ దొరికింది అని అడిగారు. నాగార్జునకొండలో. ఆ తొక్కుతున్నట్టుగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే వీరపురుషదత్తుడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వీరపురుషదత్తుడు యాక్చువల్గా శైవైటే, కానీ బుద్ధిజంకి మారి శైవాన్ని ద్వేషించేవాడు అని చెప్పి. సో అది చెప్పడం కోసము అని చెప్పి శివలింగాన్ని ఒక మనిషి ఇట్లా కాలుతో తన్నుతున్నట్టుగా ఉండే శిల్పాన్ని వేయించడం జరిగింది అట్ నాగార్జునకొండ. అండ్ వీరపురుషదత్తుడి టైంలో మహాయాన బుద్ధిజంకి ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పి చెప్పచ్చు, ఎందుకంటే చాలా అద్భుతంగా పోషించాడనమాట మహాయాన బుద్ధిజంని వీరపురుషదత్తుడు. అండ్ ఈయన వైఫ్స్ బాపిశ్రీ, చటశ్రీ, తర్వాత వీళ్ళు కాక ఈయన పట్టపురాణి బట్టి మహాదేవి అండ్ ఇంకొక రాణి రుద్రభట్టారిక. సో మొత్తం ఈయనకి 4 వైఫ్స్, యాక్చువల్గా 5 వైఫ్స్, 5వ ఆమె ఎవరో మనకు తెలియదు,
మొత్తానికి 4 భార్యలు అయితే మనకు తెలుసు. ఒకరు బట్టి మహాదేవి, ఇంకొకరు రుద్ర భట్టారిక, 3 బాపిశ్రీ, 4 చటశ్రీ. వీళ్ళిద్దరూ మేనత్త కూతుళ్ళు కాక ఇంకిద్దరు భార్యలు ఉన్నారు ఈయనకి. మొత్తం 5 మంది. 5 ఆమె మనకు తెలియదు అనమాట. ఎక్కడ బుక్స్లో కూడా పేరు మనకి దొరకట్లేదు. బట్ 5 మంది ఉన్నారు అని అయితే తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళల్లో ఈ బట్ట మహాదేవి పట్టపురాణి కదా. ఈ బట్టి మహాదేవికి తర్వాత వీరపురుషదత్తుడికి పుట్టిన కొడుకే యహుబల శాంతమునుడు, హూ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ఇక్ష్వాకు కింగ్. అండ్ ఇతని టైంలోనే నాగార్జునకొండ మహాచైత్యాన్ని రెనోవేట్ చేసేందుకు భవంత ఆనందుడు రావడం జరిగింది. అండ్ ఇతని టైంలోనే శ్రీపర్వత విశ్వవిద్యాలయం అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇది ఇండియాలోనే ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. శ్రీపర్వత విశ్వవిద్యాలయం ఎవరి కాలంలో ప్రారంభమైంది? మామూలుగా చెప్పాలంటే ఇక్ష్వాకుల్లో మళ్ళీ పర్టికులర్గా ఎవరంటే వీరపురుషదత్తుడి టైంలో. అండ్ అంతేకాకుండా మహదేవ భిక్షువు, ఇది ఇంకా ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్ ఇది కూడా. ఎవరి టైంలో మహదేవ భిక్షువు సింహళ రాజ్యానికి వెళ్ళాడు? పల్లవ బొగ్గ అనే ప్రాంతం నుంచి సింహళానికి 1,00,000 మంది బౌద్ధ సాధువులతో వెళ్ళాడు అంటే వీరపురుషదత్తుడి టైంలో అని మనకి చెప్పే సోర్స్ ఏది అంటే మహావంశం. మనకి దీపవంశ, మహావంశ అని చెప్పి శ్రీలంకన్ బుద్ధిస్ట్ క్రానికల్స్ ఉన్నాయి కదా. సో వాటిల్లో మహావంశ ప్రకారము వీరపురుషదత్తుడి పాలనా కాలంలోనే మహదేవ భిక్షు అనే బౌద్ధ, ఈయన ఫస్ట్ బుద్ధిస్ట్ మాంక్ కదా ఈయన ఆంధ్ర. ఈ మహదేవ భిక్షు పల్లవ బొగ్గ అనే ప్రాంతం నుంచి ఆంధ్రాలో 1,00,000 మంది బౌద్ధ సాధువుల్ని తీసుకొని సింహళ దేశానికి వెళ్ళడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వీరపురుషదత్తుడి దగ్గర ఒక భాండాగారికుడు ఉన్నాడు. ఆయన పేరు బోధిశర్మ. భాండాగారికుడి పేరు బోధిశర్మ. ఈ బోధిశర్మకి కోడలుంది. ఆమె పేరు ఉపాసిక బోధిశ్రీ. వెరీ 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 ఇంపార్టెంట్ లేడీ ఉపాసిక బోధిశ్రీ. ఉపాసికలు అంటే ఎవరు అని అంటే మామూలుగా మనకి నన్స్ అట్లా అంటాం కదా. అంటే బుద్ధిస్ట్ మాంక్ అయితే బౌద్ధ భిక్షువు అని అంటారు బాయ్స్ని అయితే. జెంట్స్ని అయితే లేడీస్ని అయితే ఉపాసికలు అని చెప్పి పిలుస్తారు. సో ఈ బోధిశర్మ కోడలు ఉపాసిక బోధిశ్రీ అనమాట. అండ్ ఈ ఉపాసిక బోధిశ్రీ చాలా కంట్రిబ్యూట్ చేసింది ఫర్ బుద్ధిజం. అవేంటని మళ్ళీ చెప్పుకున్నాం మనము. సో ఈయన మొత్తానికి వీరపురుషదత్తుడి టైంలో అతనే చాలా కంట్రిబ్యూట్ చేశాడు. అండ్ అతని వైఫ్స్ ఇద్దరు, అతని అత్తలిద్దరు, తర్వాత అతని చెల్లెలు, అండ్ అతని భాండాగారికుడి కోడలైన ఉపాసిక బోధిశ్రీ, అండ్ తర్వాత భవంత ఆనందుడు, మహదేవ భిక్షువు, వీళ్ళందరూ బుద్ధిజంకి విపరీతంగా కంట్రిబ్యూట్ చేశారు. కాబట్టి ఈయన టైంని మహాయాన బుద్ధిజంకి గోల్డెన్ ఏజ్ అని చెప్పి చెప్తున్నాము. అండ్ ఈయన బుద్ధిజంకి కంట్రిబ్యూట్ చేసినందుకు గాను ఇతనిని సౌత్ ఇండియన్ అశోక అని చెప్పి పిలుస్తారు. అండ్ ఈయనకున్న ఇంకొక టైటిల్ శ్రీపర్వతాధిపతి. శ్రీపర్వతాధిపతి అనే టైటిల్ ఎవరిది? శ్రీశాంతమూలుడిదా, వీరపురుషదత్తుడిదా, రుద్రపురుషదత్తుడిదా, యహుబల శాంతమూలుడిదా అంటే వీరపురుషదత్త ఈజ్ ఆల్సో నోన్ యాజ్ శ్రీపర్వతాధిపతి అండ్ ఆల్సో నోన్ యాజ్ సౌత్ ఇండియన్ అశోక ఫర్ హిస్ కంట్రిబ్యూషన్స్ టు బుద్ధిజం అనమాట. అశోకుడు ఎంత చేశాడో బుద్ధిజం కోసము మళ్ళీ వీరపురుషదత్తుడు సౌత్ ఇండియాలో అంత చేశాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఉపాసిక బోధిశ్రీ గురించి చూస్తే, ఉపాసిక బోధిశ్రీ బౌద్ధ మత వ్యాప్తి కోసం చాలా విపరీతంగా కృషి చేయడం జరిగింది. అండ్ ఈమె నాగార్జునకొండలో ఈమె పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. సింహళ విహారం అంటే సింహళం నుంచి అంటే శ్రీలంక నుంచి వచ్చిన బౌద్ధ భిక్షుల కోసం ఒక విహారాన్ని కట్టించింది. అండ్ బోధి వృక్షం చుట్టూ ఒక ప్రాకారాన్ని కట్టించి ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది అట్ నాగార్జునకొండలో సింహళ వాళ్ళ కోసం అని చెప్పి విహారాన్ని కట్టించిండేది ఎవరు అనంటే ఉపాసిక బోధిశ్రీ. అండ్ అంతేకాకుండా పారావత మహావిహారం ఎదురుగా ఒక శిలా మండపాన్ని కట్టించింది. అండ్ చూళదమ్మగిరి అనే ప్లేస్లో ఒక చైత్యాన్ని, ఒక విహారాన్ని కన్స్ట్రక్ట్ చేసింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్. చూళదమ్మగిరి దగ్గర ఒక చైత్యం, ఒక విహారం కట్టించింది ఉపాసిక బోధిశ్రీ. అండ్ ఈమె ప్యాపిలి అనే ఊరుంది కదా మనకి, ప్యాపిలిలో 7 విహారాలు కట్టించడం జరిగింది. అండ్ ఆల్సో కంటకశిలలో ఒక శిలామండపాన్ని కట్టించింది. కంటకశిల ఈజ్ నథింగ్ బట్ ఘంటసాల. సో అక్కడ ఒక శిలామండపాన్ని కట్టించింది. అండ్ ఆల్సో చైనాకి, టిబెట్కి బుద్ధిజంని స్ప్రెడ్ చేసేందుకు ప్రీచర్స్ని కూడా పంపించడం జరిగిందనమాట. ఇన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఉపాసిక బోధిశ్రీ అంటే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది పారావత మహావిహారం దగ్గర ఒక శిలామండపం, నాగార్జునకొండలో సింహళ భిక్షువుల కోసం ఒక విహారాన్ని, తర్వాత చూళదమ్మగిరిలో ఒక చైత్యాన్ని, ఒక విహారాన్ని, ప్యాపిలిలో 7 విహారాలను, తర్వాత గంటకశిలలో ఒక శిలా మండపాన్ని, అండ్ చైనాకి
తర్వాత టిబెట్కి బుద్ధిస్ట్ మాంక్స్ని పంపించడం జరిగింది. సో ఉపాసికా బోధిశ్రీ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్ టు బుద్ధిజం అనమాట. సో ఈమె ఎవరి టైం ఆమె? వీరపురుషదత్తుడి టైం ఆమెనే. అండ్ నెక్స్ట్ సో వీరపురుషదత్తుడిది గోల్డెన్ ఏజ్ అని చెప్పచ్చు. పర్టికులర్గా ఏంటంటే ఈయన టైంలో లేడీస్ అందరూ కూడా ఈ అంతఃపుర స్త్రీలంతా కూడా చాలా కంట్రిబ్యూట్ చేశారు ఫర్ బుద్ధిజం. అండ్ నెక్స్ట్ రాజు ఎవరు? వీరపురుషదత్తుడికి బట్టి మహాదేవికి పుట్టినటువంటి యహుబల శాంతమూలుడు థర్డ్ కింగ్ ఆఫ్ ఇక్ష్వాకూస్. సో ఈయన గురించి చెప్పే శాసనం గుమ్మడి దుర్రు శాసనం. ఈ గుమ్మడి దుర్రు శాసనం ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఈ గుమ్మడి దుర్రు శాసనము సాంస్క్రిట్లో వేయబడినటువంటి మొట్టమొదటి శాసనం ఇక్ష్వాకూస్ది. సాంస్క్రిట్లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ అయితే ప్రాకృత్, కానీ యహుబల శాంతమూలుడు మాత్రం సంస్కృతంలో శాసనం వేయించాడు. ఆ శాసనమే గుమ్మడి దుర్రు శాసనం. అండ్ అంతేకాకుండా ఈ శాసనంలో ఆ కాలం నాటి స్త్రీలు పురుషుల యొక్క పేర్లు ఉంటాయి ఈ గుమ్మడి దుర్రు శాసనంలో. అండ్ నెక్స్ట్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పాలి ఈ గుమ్మడి దుర్రు శాసనాన్ని. అండ్ అంతేకాకుండా ఇయర్, మంత్, తిథి అవన్నీ అన్నాం కదా, వేయించడం స్టార్ట్ చేశారు అని చెప్పి, అది కూడా ఫస్ట్ ఇదే అనమాట, ఈయన టైంలోనే. అండ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేసిన మొట్టమొదటి రాజు కూడా యహుబల శాంతమూలుడే. ఈయన కాలం నాటి టెంపుల్స్ ఏవేవి అని అంటే పుష్పభద్రస్వామి ఆలయం, కార్తికేయ ఆలయం, నందికేశ్వర, నవగ్రహ ఆలయాలు. యాక్చువల్గా చెప్పాలంటే పుష్పభద్రస్వామి ఆలయాన్ని మొదలుపెట్టిండేది వీరపురుషదత్తుడే. వీళ్ళ నాన్నగారు పుష్పభద్రస్వామి ఆలయాన్ని మొదలుపెట్టాడు, కానీ కంప్లీట్ చేసిండేది ఎవరు అంటే యహుబల శాంతమూలుడు. అండ్ కాబట్టి ఫస్ట్ ఎవరు అంటే ఈయన పేరే పెట్టాలి మనం ఆన్సర్లో. అండ్ నెక్స్ట్ పుష్పభద్ర, కార్తికేయ, నందికేశ్వర, నవగ్రహ, హరితి ఇన్ని ఆలయాలు కట్టించడం జరిగింది. అండ్ ఇవి ఈయన కట్టించినవి. అంతేకాక ఈయన టైంలో వేరే వాళ్ళు కట్టించినవి కూడా ఉన్నాయి. అవి ఎవరు అని అంటే ఇతని సేనాని ఎలిసిరి నాగార్జున కొండ దగ్గర కుమారస్వామి సర్వదేవాదివాస ఆలయం అని చెప్పి కట్టించడం జరిగింది. ఈ ఎలిసిరి ఇతనికి సేనాధిపతి మాత్రమే కాదు, మనవడు కూడా. వీరపురుషదత్త 2 అని ఇంకొక రాజు ఉన్నాడు అని అంటారు. ఆ వీరపురుషదత్త 2 యొక్క కొడుకు ఎలిసిరి. ఆ ఎలిసిరినే ఇతనికి సేనాని కూడా. సో ఇతని సేనాని ఎలిసిరి కట్టించిన ఆలయం కుమారస్వామి సర్వదేవాదివాస ఆలయం. సో ఈయన టైంలో కన్స్ట్రక్ట్ చేసిన ఆలయాలంటే పుష్పభద్ర, కార్తికేయ, నందికేశ్వర, నవగ్రహ, హరితి, కుమారస్వామి సర్వదేవాదివాస. ఈయననే కట్టిండేది అంటే ఇది రాదు. అండ్ ఇంకొకటి వెరీ 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 ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి అని అంటే నాగార్జున కొండ దగ్గర అష్టభుజ నారాయణ స్వామి ఆలయం అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అని అంటే ఇతని రైవల్ అయినటువంటి, అంటే ఇక్ష్వాకు రాజు యహుబల శాంతమూలుడు కదా, ఇతని రైవల్ అభిరాస్ శాతవాహనాస్ తర్వాత మహారాష్ట్రాన్ని రూల్ చేసిన వాళ్ళు కదా అభీరులు. ఆ అభీర రాజు అయినటువంటి వసుసేనుడు అనే అతని యొక్క సేనాని శివసేనుడు లేదా శశిసేనుడు అని కొన్ని బుక్స్లో ఉంది. శివసేనుడు లేదా శశిసేనుడు ఈ వసుసేనుడి యొక్క సేనాని అనమాట. అతను కన్స్ట్రక్ట్ చేసినటువంటి టెంపుల్ అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్. అండ్ ఇది ఫస్ట్ వైష్ణవ టెంపుల్ అనమాట. అష్టభుజ నారాయణ స్వామి అంటే వైష్ణవ కదా, నారాయణుడు అంటే. సో ఆయన కన్స్ట్రక్ట్ చేశాడు దీన్ని. అండ్ అంతేకాకుండా యహుబల శాంతమూలుడు తన మదర్ ఎవరు? బట్టి మహాదేవి కదా, ఆమె పేరు మీద ఈయన టెంపుల్స్కేనా ఇంకా వేరే ఏం చేయలేదా అని అంటే తన తల్లి పేరు మీద నాగార్జున కొండ దగ్గర బహుశ్రుతీయ బౌద్ధ శాఖ వాళ్ళ కోసం అని చెప్పి ఒక విహారాన్ని కట్టించడం జరిగింది. యహుబల శాంతమూలుడు బహుశ్రుతీయ బౌద్ధ శాఖ కోసం. ఇందాక మనం ఒకటి అపర మహావినయ శైల అని చెప్పుకున్నాము, ఎవరు? శాంతశ్రీ. ఇప్పుడు ఈయన వచ్చేసి బహుశ్రుతీయ బౌద్ధ శాఖ కోసము అని చెప్తున్నాము. సో వాళ్ళ కోసం మ్యాక్సిమం మనకి ఇట్లా శాఖలు చేంజ్ చేసి ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చేదానికి అవకాశం ఉందన్నమాట, అదొకటి. అండ్ అంతేకాకుండా ఈ యహుబల శాంతమూలుడికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు కొండబలిశ్రీ లేదా కొడబలిసిరి అని కూడా అంటారు. ఈమె ఒక విహారాన్ని కట్టించడం జరిగింది తన తల్లికి గుర్తుగానే. ఈమె కూడా బట్టి మహాదేవి పేరు మీద కొడబలిశ్రీ లేదా కొండబలిసిరి. అండ్ ఇది యహుబల శాంతమూలుడు అంటే టెంపుల్స్ గుర్తు రావాలి, సాంస్క్రిట్లో శాసనం గుర్తు రావాలి. అండ్ వాళ్ళ మదర్ పేరు మీద బుద్ధిజంకి కూడా బుద్ధిజం రిలేటెడ్ బహుశ్రుతీయ బౌద్ధ శాఖ వాళ్ళ కోసం కూడా ఒక
పేరుతో నాగార్జునకొండ దగ్గర ఒక విహారాన్ని కట్టించాడు అన్నది గుర్తు రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ రుద్రపురుషదత్తుడు. ఈయన యహ్బల శాంతమునుడి యొక్క కొడుకు అండ్ ఇక్ష్వాకుల్లో లాస్ట్ రూలర్. అండ్ ఈయనకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఏమున్నాయంటే నాగార్జునకొండ, గురజాల, పణిగిరి, మంచికల్లు. ఈ మంచికల్లు శాసనం వెరీ 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 ఇంపార్టెంట్. మనకి మాకధోని శాసనం ఎట్లయితే శాతవాహనాస్ యొక్క డౌన్ఫాల్ గురించి చెప్తుందో, ఇక్కడ మంచికల్లు అండ్ మైదవోలు ఇవి 2 శాసనాలు ఇక్ష్వాకుల యొక్క డౌన్ఫాల్ గురించి చెప్పే శాసనాలు అన్నమాట. అండ్ ది మంచికల్లు శాసనము ప్రకారము పల్లవరాజు సింహవర్మ చేతిలో ఈ లాస్ట్ రూలర్ ఎవరు, ఈ రుద్రపురుషదత్తుడు ఓడిపోయాడు అని చెప్పే శాసనము మంచికల్లు శాసనం. అయితే మంచికల్లు శాసనము పల్లవరాజు సింహవర్మ చేతిలో ఓడిపోయాడు అని చెప్తుంది, ఓకే. కానీ ఈ మంచికల్లు శాసనం వేయించిండేది ఎవరు అని అంటే పల్లవ వీరకూర్చవర్మ అనే ఆయన వేయించడం జరిగింది. సో పల్లవ వీరకూర్చవర్మ అనే అతను పల్లవరాజు సింహవర్మ చేతిలో రుద్రపురుషదత్తుడు ఓడిపోవడంతో ఇక్ష్వాకు వంశం ముగిసింది అని చెప్పి శాసనం వేయించాడు. అండ్ ఆల్సో ఇక్ష్వాకుస్ పతనం గురించి తెలిపే ఇంకొక శాసనం మైదవోలు శాసనం. ఇది శివస్కంద వర్మ అనే ఆయన వేయించడం జరిగింది. సో ఇక్ష్వాకుస్ డౌన్ఫాల్ గురించి చెప్పే శాసనాలు 2, ఒకటి మంచికల్లు శాసనం, ఇంకోటి మైదవోలు శాసనం. మంచికల్లు శాసనం వేయించిండేది పల్లవ వీరకూర్చవర్మ, మైదవోలు శాసనం వేయించిండేది శివస్కంద వర్మ. పల్లవ వీరకూర్చవర్మ ప్రకారము ఎవరి చేతిలో ఇక్ష్వాకు వంశ రాజైన రుద్రపురుషదత్తుడు ఓడిపోవడంతో ఇక్ష్వాకు వంశం ముగిసింది, పల్లవ సింహవర్మ చేతిలో ఓడిపోవడంతో ఇక్ష్వాకు డైనాసిటీ అక్కడికి ఎండ్ అయిపోయింది అని చెప్పి తెలుస్తోంది. సో ఒక్కసారి మళ్ళీ వీళ్ళ శాసనాలన్నీ ఒకసారి చూస్తే, వీళ్ళు శాతవాహనులకు మహాతలవర అని చెప్పే శాసనం పణిగిరి, శాతవాహనులకు సామంతుడు అని చెప్పే శాసనం అల్లూరు, అండ్ శ్రీశాంతమూలుడు శతసహస్ర హలదాత అండ్ దానాధిపతి అని చెప్పే శాసనాలు నాగార్జునకొండ శాసనం. ఇది వీరపురుషదత్తుడు వేయించడం జరిగింది. అండ్ ఇంకొకటి మంచికల్లు శాసనం ఏంటి, ఇక్ష్వాకు లాస్ట్ రూలర్ అయిన రుద్రపురుషదత్తుని పల్లవరాజు సింహవర్మ చేతిలో డిఫీట్ అయ్యి ఓడిపోవడంతో ఇక్ష్వాకుస్ని పారదోలి మనకి పల్లవులు ఆక్యుపై చేశారు ఈ ఏరియాని అని చెప్పి తెలుస్తోంది. అండ్ ఇది వేయించిండేది పల్లవ వీరకూర్చవర్మ అనమాట. అండ్ అంతేకాకుండా మైదవోలు, గురజాల శాసనాలు కూడా రుద్రపురుషదత్తుడి గురించే తెలుస్తోంది. అండ్ అంతకన్నా ముందు రూలర్ ఎవరు మనకి యహ్బల శాంతమూలుడు. ఈయన టైంలో ఉన్న శాసనం గుమ్మడిదుర్రు శాసనం. అండ్ ఇది యహ్బల శాంతమూలుడి టైంలో సాంస్క్రిట్ శాసనం. అండ్ ఆల్సో దీంట్లో స్త్రీలు పురుషుల యొక్క పేర్లు ఉంటాయి. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ శాసనం వచ్చేసి మనకి ఉపాసికా బోధిశ్రీ ఉపాసిక శాసనం అని వేయించింది గుంటూరులో. అండ్ లాస్ట్ది ఇంపార్టెంట్ శాసనం విసపట్టి శాసనం. ఇది మనకి అడ్మినిస్ట్రేషన్లో వస్తుంది, ట్యాక్సేషన్ గురించి చెప్తుంది అనమాట. విసపట్టి శాసనము ఇక్ష్వాకుల కాలంలో ఉన్న ట్యాక్సేషన్ గురించి చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ శాసనం అది విసపట్టి శాసనం అనేది. సో ఇంకా వీళ్ళ దానికి సోర్సెస్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆంధ్ర భృత్యులు అని అన్న, శ్రీపర్వతీయ ఆంధ్రులు అని అన్న ఇక్ష్వాకులే అనమాట. అండ్ వీళ్ళ టైంలో లిటరరీ సోర్సెస్ వస్తే జైన ధర్మామృతం అనే బుక్ని న్యాయసేనుడు అనే ఆయన రాశాడు. అండ్ దీంట్లో శ్రీపర్వతం గురించి అండ్ వీళ్ళు పంచాంగం ఫాలో అయ్యేవాళ్ళు అని చెప్పి మనకి తెలుస్తోంది. తర్వాత బుద్ధ చరితం అశ్వఘోష రాయడం జరిగింది. సో అశ్వఘోష ప్రకారము బుద్ధ చరితలో ఏమని చెప్పాడు అంటే ఇక్ష్వాకుల యొక్క పుట్టుపూర్వోత్తరాలను గురించి చెప్తూ వీళ్ళు బుద్ధుడిది శాక్య క్లాన్ కదా, సో ఆ శాక్య క్లాన్కి చెందిన వాళ్ళే ఈ ఇక్ష్వాకులు కూడా అని చెప్పి మనకి బుద్ధ చరితలో అశ్వఘోషుడు చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ టైంలో ఇన్స్క్రిప్షన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే వీళ్ళు టోటల్గా శాతవాహనాస్నే ఫాలో అయ్యేవాళ్ళు విత్ చిన్న చిన్న చేంజెస్. ఎందుకంటే వీళ్ళు శాతవాహనాస్కే కదా సామంతులుగా ఉన్నారు. సో వీళ్ళు ధర్మశాస్త్రాస్ని ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ ఇక్కడ వీళ్ళకి కింగే సర్వాధికారి. అండ్ అతను తీసుకున్న టైటిల్స్ ఏంటి, సర్వాధికారి అని మనకి ఎట్లా తెలుస్తుంది, సామ్రాట్ కానీ రాజన్, మహారాజా ఇట్లాంటి టైటిల్స్ని బట్టి వీళ్ళు ఇండిపెండెంట్ రూలర్స్ అన్నది తెలుస్తుంది అనమాట. అండ్ మహాదేవి అని క్వీన్స్కి టైటిల్స్ ఉండేవి, బట్టి మహాదేవి అట్లా చూసాం కదా అట్లా. అండ్ నెక్స్ట్ కింగ్డమ్ని ఎట్లా డివైడ్ చేశారు వీళ్ళు, రాష్ట్రంగా. రాష్ట్రాన్ని హెడ్ చేసేది ఎవరు అంటే మహాసేనాపతులు, మహాతలవరులు, మహాదండనాయకులు, సర్వసైన్యాధ్యక్షులు వీళ్ళు రూల్ చేసేవాళ్ళు. అండ్ వీళ్ళ టైంలో రాష్ట్రాలలో ఇంపార్టెంట్ ఫేమస్ రాష్ట్రం ఏది అంటే హిరణ్య రాష్ట్రం. హిరణ్య రాష్ట్రం అంటే కడప, కర్నూలు ప్రాంతాన్ని
హిరణ్య రాష్ట్రం అని చెప్పి పిలిచేవాళ్ళు. హిరణ్యం అంటే ఏంటంటే బంగారం అనమాట, గోల్డ్. అంటే మేబీ కడప కర్నూలు రీజియన్లో దొరికే వజ్రాలు వాటిని దృష్టిలో పెట్టుకొని, లేదా అవి అంతా ప్రాస్పరస్ కాబట్టి వాటిని హిరణ్య రాష్ట్రం అని చెప్పి పిలిచేవాళ్ళేమో. కడప కర్నూలు ప్రాంతాన్ని హిరణ్య రాష్ట్రం అని చెప్పి పిలిచేవాళ్ళు. అండ్ వీళ్ళ టైంలో విలేజ్ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే లాస్ట్ యూనిట్ గ్రామము. అయితే ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఏంటంటే గ్రామ పంచిక అంటే ఏంటి అని అంటే 5 గ్రామాల కలయిక. పంచ అంటే 5 అని కదా, సో గ్రామ పంచిక 5 గ్రామాల కలయిక అంటే ఇప్పుడు మనకు మండల్ లాంటిది అని అనుకోవచ్చు గ్రామ పంచిక. అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై గ్రామ పంచి. అండ్ ఆ గ్రామానికి రక్షకుడిని ఏమంటారంటే తలారి అని చెప్పి పిలుస్తారు. తలవర వేరు, తలారి వేరు. మహాతలవర అట్లా అంటే ఆయన మెయిన్ లైక్ స్టేట్కి సీఎం లాగా అట్లా అనుకోవచ్చు, సామంతులాగా, సామంత హోదాలో ఉండేవాళ్ళని మహాతలవర అంటారు. అదే గ్రామానికి హెడ్ అయితే తలారి అని చెప్పి పిలుస్తారనమాట. అండ్ వీళ్ళ టైంలో ఎకానమీ విషయానికి వస్తే ల్యాండ్ ట్యాక్సే మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉండింది వీళ్ళకి. దాన్ని భాగా అని చెప్పి పిలుస్తారు. అది ఎంత ఉంటుంది అంటే 1/6 కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఇది ధన రూపంలో ఉండేది, ధాన్య రూపంలో ఉండేది. సేమ్ మనకి శాతవాహనాస్లో లాగే. ధన రూపంలో ఉంటే హిరణీయం అంటారు, ధాన్య రూపంలో ఇస్తే మేయం అని చెప్పి పిలిచేవాళ్ళు. అండ్ పశువులకు పుట్టే మొదటి దూడను ప్రభుత్వానికి సుంకంగా చెల్లించాలన్నమాట. ఈ పద్ధతి ఉండింది అని వివి మిరాసి మనకి చెప్పాడు. సో ఫస్ట్ దానికి డెలివరీ అయ్యి పుట్టే మొదటి దూడ ఉంటుంది కదా, అది రాజుకి ఇవ్వాలి అని చెప్పి మనకి వివి మిరాసి చెప్తున్నాను అనమాట. అండ్ వీళ్ళ టైంలో ట్యాక్సెస్లో కరుకూర అని చెప్పి లేదా కారుకర అని చెప్పి ఒక ట్యాక్స్, ఇది మనకి శాతవాహనాస్ టైంలో కూడా సిమిలర్ ట్యాక్సే ఉంది మనకి. కారుకర ట్యాక్స్ ఏంటి అని అంటే ఇండస్ట్రీస్ మీద, ప్రొఫెషన్స్ మీద వేసే ట్యాక్స్ని కారుకుర అని పిలుస్తారు. ట్రేడ్ మీద వేసేదాన్ని కర అని చెప్పి పిలుస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్ష్వాకుస్ టైంలో ట్యాక్స్ సిస్టమ్ని గురించి తెలిపే శాసనం ఇందాక కూడా మీకు చెప్పాను. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. విసపట్టి శాసనం వీళ్ళ టైంలో ఉన్న ట్యాక్సెస్ గురించి చెప్పేది. అండ్ బ్రాహ్మణులకు దానం ఇచ్చిన గ్రామాల నుండి గ్రామాలకు 18 రకాల ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉండేవి అని చెప్పి మనకి పల్లవరాజు శివస్కందవర్మ వేయించిన హిరహడగల్లి తర్వాత మైదవోలు ఈ 2 శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. సర్వకర పరిహార గ్రామాలు అని అంటారనమాట వీటిని. కర అంటే ట్యాక్స్ అన్నాం, సర్వకర పరిహార అంటే ఎట్లాంటి ట్యాక్స్లు కట్టనవసరం లేని గ్రామాలు. అంటే అట్లాంటి గ్రామాలను బ్రాహ్మిన్స్కి దానం ఇచ్చేవాళ్ళు. ఇంకా వాళ్ళ గ్రామాల్లో ఇచ్చారు అంటే వాళ్ళు ఏం ట్యాక్స్ కట్టనక్కర్లేదనమాట. అట్లా వీళ్ళకి ఎన్ని ట్యాక్సెస్ నుంచి, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ నుంచి ఎగ్జామ్షన్స్ వచ్చేవంటే 18 రకాల ట్యాక్సెస్ కట్టనక్కర్లేకుండా ఇచ్చేసేవాళ్ళు దానం అని చెప్పి తెలిపేది హిరహడగల్లి ఇంకా మైదవోలు శాసనం. అండ్ ట్రేడ్ గిల్డ్స్ని నేగిమాలు అంటారు, నేగిమాలు లేదా శ్రేణులు. అండ్ వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ శ్రేణీస్ వచ్చేసి 2. ఇది వెరీ ఇంపార్టెంట్. పర్ణిక శ్రేణి, పూసిన శ్రేణి. పర్ణిక శ్రేణి అంటే తమలపాకుల వ్యాపారాన్ని, పర్ణిక అంటే తమలపాకు అనమాట. సో తమలపాకుల వ్యాపారం చేసే సంఘాన్ని పర్ణిక శ్రేణి అని. పూసిన శ్రేణి అంటే స్వీట్స్, మనకి మిఠాయిలు ఉంటాయి కదా, సో ఆ వ్యాపారం చేసేదాన్ని పూసిన శ్రేణి అని అంటారు. అండ్ వీళ్ళ ఫారిన్ ట్రేడ్ ఎక్కువగా రోమ్తో జరిగేది. వీళ్ళ ఇంపార్టెంట్ పోర్ట్స్ వచ్చేసి బారుకచ్చా, కళ్యాణి, సోపారా, మైసోలియా అంటే మచిలీపట్నం. వీళ్ళు చేసిన ఎక్స్పోర్ట్స్ సుగంధ ద్రవ్యాలు, ఇనుము, కోకోనట్, నూలు, వస్త్రాలు. అండ్ ఇంపోర్ట్స్ వచ్చేసి గోల్డ్, సిల్వర్, ఆల్కహాలిక్ బీవరేజెస్, గ్లాస్ ఐటమ్స్. అండ్ వీళ్ళ టైంకి వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్, అడగదగ్గ పాయింట్, ఇంతకుముందు అడిగిన పాయింట్ ఏంటి అని అంటే వీళ్ళ కాలం నాటి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, న్యాయ వ్యవస్థ, కింగ్ అత్యున్నత అధికారి అండ్ నేర విచారణ చేసి శిక్షలను విధించేది మహాదండనాయకుడు అనే ఆయన. మహాతలవర కాదు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ మహాతలవర. మహాదండనాయకుడే నేర విచారణ చేసి శిక్షల్ని విధిస్తాడనమాట. అండ్ ఈ నేర విచారణ, నేర నిర్ధారణ ఎట్లా చేసేవాళ్ళు అని అంటే 9 రకాల దివ్య పరీక్షలు అనేటివి పెట్టి నేర నిరూపణ చేసేవాళ్ళు అనమాట. అవి ఏంటి అని అడగచ్చు. తులా దివ్య అంటే తూకమేసి డిసైడ్ చేస్తారు, అది కరెక్ట్గా తూకితే అతను నేరస్తుడు కాదని లేదా అవునని అట్లా. అగ్ని దివ్య అంటే నిప్పుల మీద నడవాలి కానీ కాళ్ళు మండకూడదు. జల దివ్య అంటే నీళ్ళలో మునిగి ఏదైనా ఒకటి లోపల పెట్టుంటారు, దాన్ని నీళ్ళల్లో మునిగి తీసుకొని రావాలి బయటికి. తర్వాత విష దివ్య అంటే ఒక కుండలో త్రాచుపామును పెట్టి అందులో ఒక ఉంగరాన్ని వేసి ఆ పాము కాటేయకుండా ఉంగరాన్ని బయటికి తీయగలిగితే అతను నేరస్తుడు కాదు అని. తర్వాత కోస దివ్య అంటే విగ్రహాలను కడుగుతారు, లోహంతో చేసిన విగ్రహాలను కడిగిన తర్వాత నీళ్ళంతా కెమికల్స్ ఉంటాయి కదా, కానీ ఆ నీళ్లను తాగి ఏమవ్వకుండా బ్రతికితే అతను నేరస్తుడు కాదని.
తర్వాత తండుల దివ్య అంటే మంత్రించిన బియ్యాన్ని తినాలి. తర్వాత సప్తమస్క దివ్య అంటే బాగా మరిగే నూనెలో నుంచి నాణాన్ని బయటికి తీయాలి, కానీ ఏం కాకూడదు. తర్వాత ఫల దివ్య అంటే కాలే బల్లపారును పట్టుకొని ఇట్లా ధాన్యము నలపాలి. ఇట్లా ఫస్ట్ కాచి చెయ్యి అంతా కాలిన తర్వాత దాంతో ధాన్యాన్ని నలపాలన్నమాట. తర్వాత ధర్మాధర్మ దివ్య అంటే ధర్మ అధర్మ అని 2 విగ్రహాలను పెట్టి దాంట్లో వాళ్ళు కళ్ళు మూసుకొని దేన్ని పట్టుకొని తీస్తే వాళ్ళు ధర్మం అని లేదా అధర్మం అని డిసైడ్ చేసేవాళ్ళు అనమాట. ఇట్లాంటి విచిత్రమైన దివ్య పరీక్షల ద్వారా నేర నిర్ధారణ చేయడము ఎవరి టైంలో జరిగేది అని అంటే 9 రకాల దివ్య పరీక్షలు ఎవరి టైంలో ఉండేవంటే ఇక్ష్వాకుస్ టైంలో ఉండేవి. అండ్ వీళ్ళ టైంలో రిలీజియన్ విషయానికి వస్తే అఫీషియల్ రిలీజియన్ శైవిజము అండ్ ప్యాట్రనైజ్డ్ మాత్రము బుద్ధిజం. ఎవరు? వీరపురుషరత్తుడు. అండ్ విష్ణువుని నరసింహస్వామిగా ఎక్కువగా పూజ చేసేవాళ్ళు. అది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే నెమలిపురి అనే చోట గుంటూరు దగ్గర ఒక రాతి పలకం దొరికింది. అండ్ మనకు ఇందాక చెప్పుకున్నాం పుష్పభద్ర స్వామి టెంపుల్ కట్టించాడని. ఇది గజవృష్ట ఆకారంలో ఇట్లా ఏనుగు ఇట్లా మోకాళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంటుందన్నమాట ఈ టెంపుల్. అండ్ అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్ ఇది ఇందాకే చెప్పుకున్నాము. తర్వాత కార్తికేయ టెంపుల్, తర్వాత వీరగల్లుల పూజ, ఇది వీళ్ళ టైంలో ఫేమస్. అండ్ బుద్ధిజం వచ్చేసరికి మహాయాన బుద్ధిజంకి గోల్డెన్ ఏజ్ అని చెప్పాలి. అండ్ వీళ్ళ టైంలో నిఖయా శాఖ స్టార్ట్ అయింది. ఇది వెరీ ఇంపార్టెంట్. నిఖయా, అంగుత్తర నిఖయా అట్లా అంటాం కదా. సో అట్లాంటి నిఖయా అనే సెక్ట్ మొదలైండేది వీళ్ళ టైంలోనే. అండ్ మహాయానకి మనకి మహాయానాలో మళ్ళీ రకరకాలు ఉన్నాయి. అపర మహాశైల, బహుశ్రుతీయ, మహావిహారవాసి, మహాశాసన అని చెప్పి ఇన్ని రకాల సబ్సెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ జైనిజం కూడా వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ ప్లేసే ప్లే చేసింది. ఏంటంటే పెనుగొండ, పిఠాపురం, నేదునూరు, తాటిపాక, ఆర్యావటం, ద్రాక్షారామం ఇవి వీళ్ళ టైంలోని ఇంపార్టెంట్ జైనిజం రిలేటెడ్ ప్లేసెస్, జైన మత కేంద్రాలు. అండ్ ఈ ఆర్యావటం అనే ప్లేస్ దేనికి ఇంపార్టెంట్ అని అంటే 6 తీర్థంకరుల విగ్రహాలు దొరికాయి ఆర్యావటంలో. సో 6 జైన తీర్థంకరుల విగ్రహాలు దొరికినటువంటి ప్లేస్ ఏది అని అంటే ఆర్యావటం. అండ్ వీళ్ళ టైంలో స్కల్ప్చర్ విషయానికి వస్తే ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఒక రాజు యొక్క లక్షణాలను తెలిపే శిల్పము మాంధాత శిల్పం. ఇది ఎక్కడ దొరికింది అని అడిగారు. జగ్గయ్యపేట. అండ్ వీళ్ళ టైంలోనే శిల్పుల పేర్లు చెక్కే సాంప్రదాయం మొదలైంది అని చెప్పుకున్నాము. అండ్ వీళ్ళ టైంలోనే నాగార్జునకొండలో అవుట్డోర్ స్టేడియం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఏఆర్ సరస్వతి ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను 1926లో నాగార్జునకొండ దగ్గర శిథిలాలను కనుక్కోవడం జరిగింది. అండ్ నాగార్జునకొండను దక్షిణ గయా అని కూడా పిలుస్తారు. బికాస్ మనకి బోధ్గయ, హీనయానాకి ఎట్లయితే ఫేమస్సో మహాయాన బుద్ధిజంకి దక్షిణ గయగా నాగార్జునకొండను మనం పేర్కొంటామన్నమాట. అండ్ ఈ నాగార్జునకొండలో ఉండేది ధాతుగర్భ స్తూపం. మనం ఉద్దేశిక, పారిభోజిక, ధాతుగర్భ ఇట్లా స్తూపాలు చెప్పుకున్నాం కదా. అట్లా ఇది నాగార్జునకొండలో ఉన్నది ఏంటి అంటే ధాతుగర్భ స్తూపం అనమాట. అంటే ఇందులో బుద్ధుడి యొక్క ధాతువులను పెట్టడం జరిగిందనమాట. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీళ్ళ టైంలో హరితి టెంపుల్ ఉంది అని చెప్పుకున్నాం నాగార్జునకొండలో, అదొక పాయింట్. అండ్ అంతేకాకుండా వీరగల్లుల పూజ మొదలైంది వీళ్ళ టైంలోనే. తర్వాత సప్తమాతృకలు అని చెప్పి 7 మంది అమ్మవార్లు ఉంటారు. సో వాళ్ళకి గాజులు సమర్పించి పూజించేవాళ్ళు అనమాట వీళ్ళ టైంలోనే. అండ్ ఇవి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇక్ష్వాకుస్. సో ఇక్ష్వాకుస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చిన్నది ఈజీగా మీరు రివిజన్ చేసేసేయచ్చు. ఇది ఇక్ష్వాకుస్కి సంబంధించి. నెక్స్ట్ మనకి ఇక్ష్వాకుస్ తర్వాత చిన్న చిన్న డైనాసిటీస్ 4 వచ్చాయి. ఏవేమంటే బృహత్పలాయన, సాలంకాయన, ఆనందగోత్రిక, విష్ణుకుండిన్స్. ఈ 4గిట్లో మళ్ళీ విష్ణుకుండిన్స్ కొంచెం పెద్దది, బృహత్పలాయన, సాలంకాయన, ఆనందగోత్రిక చిన్నది. సో అవి ఇప్పుడు మనం కవర్ చేసేద్దాము. చిన్నవి ఈ 3 ఓన్లీ చిన్న 3 టాపిక్స్ మొత్తం కలిపినా మనకు ఒక పేజ్ కూడా రావు. అయినా కూడా వీటి నుంచి ఒక్క క్వశ్చన్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంది. షూర్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? వీటి నుండి అవి ఏంటి అనేది చూద్దాం. ఈ లాస్ట్ మీరు ఒక 15-20 మినిట్స్ ఈ వీడియో విన్నా కూడా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఏంటది అని అంటే కొంచెం జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏమన్నాము, ఇక్ష్వాకుస్లో లాస్ట్ రాజు ఎవరు? రుద్రపురుషదత్తుడు. ఆ రుద్రపురుషదత్తుడిని ఎవరు డిఫీట్ చేశారు అనని మనకి మంచికల్లు శాసనం చెప్తోంది. మంచికల్లు శాసనం వేయించిన వీరకూర్చవర్మ ఏమని చెప్పాడు? మంచికల్లు శాసనంలో పల్లవరాజు సింహవర్మ చేతిలో రుద్రపురుషదత్తుడు ఓడిపోవడంతో ఇక్ష్వాకు వంశం ముగిసింది అని చెప్పాడు. సో ఇప్పుడు ఎవరు ఓడించారు రుద్రపురుషదత్తుడిని? పల్లవరాజు. అంటే పల్లవాస్ కంట్రోల్లోకి ఇక్ష్వాకు రిలేటెడ్ది వెళ్ళిపోయింది కదా. సో అయితే మరి ఈ బృహత్పలాయనులు ఎవరు అని అంటే మనకి
వీళ్ళ తర్వాత అంటే ఇక్ష్వాకుస్ తర్వాత వాళ్ళ టెరిటరీని 2 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నారు. ఇక్ష్వాకుస్ యొక్క సదరన్ పార్ట్ని పల్లవాస్ రూల్ చేస్తే నార్థరన్ పార్ట్ని బృహత్పలాయనులు రూల్ చేయడం జరిగింది. అంటే కృష్ణా రివర్ అనేది ఒక మధ్యలో ఒక డివిజన్ లాగా పెట్టుకున్నాం అనుకోండి. ఇక్ష్వాకు టెరిటరీలో కృష్ణా రివర్కి కింద పక్క ఉన్న పార్ట్ సదరన్ పార్ట్ని వచ్చేసి పల్లవాస్ రూల్ చేశారు, నార్థరన్ పార్ట్ని వచ్చేసి బృహత్పలాయనులు రూల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్ష్వాకుస్ తర్వాత మనం పల్లవాస్ గురించి మనకు అక్కర్లేదు, సిలబస్లో మనము బృహత్పలాయనాస్ గురించే చెప్పుకోవాలన్నమాట. ఈ బృహత్పలాయన వంశం యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే జయవర్మ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బృహత్పలాయనాస్ అనమాట. అండ్ ఈ బృహత్పలాయన అనేది ఏంటి అంటే ఇది ఒక గోత్రనామం. ఇక్కడ నుంచి మనకు శాలంకాయన కానీ, బృహత్పలాయన కానీ, ఆనంద గోత్రిక కానీ ఈ 3 కూడా గోత్రనామాలే రాజవంశాలకు పేర్లు అయ్యాయి. మనకి ఇందాక శాతవాహనాస్ కానీ, ఇక్ష్వాకుస్ కానీ గోత్రాల పేర్లు కాదవి కదా. సో ఇక్షు అంటే చెరుకు బాగా పండే ఏరియా కాబట్టి వాళ్ళు ఆ ఏరియాని రూల్ చేసిన వాళ్ళు కాబట్టి ఇక్ష్వాకులు అయ్యారు అని బిఎస్ఎల్ హనుమంతరావు గారు చెప్పారు. అండ్ శాతవాహనాస్ వచ్చేసి మనం దానికి రకరకాల పేర్లు చెప్పుకున్నాం, ఫ్రిజిలిస్కి సిద్ధాంతం ఒకటి అట్లా ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి గోత్రనామాలే వంశనామాలు అయ్యాయి. ఇన్ ద కేస్ ఆఫ్ బృహత్పలాయన, ఆనంద గోత్రిక, శాలంకాయన. ఓకే, ఇప్పుడు బృహత్పలాయనల యొక్క ఫౌండర్ ఎవరు అంటే జయవర్మ. అండ్ వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి కోడూరు, కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కోడూరు. మనము శాతవాహన టైంలో ఆహారాస్లో ఇంపార్టెంట్ ఆహార గోవర్ధన ఆహార, కొడ్డూరు ఆహార అని చెప్పుకున్నాం. కొడ్డూరు అంటే గూడూరు అని చెప్పి. సో ఆ కోడూరే బృహత్పలాయనుల యొక్క క్యాపిటల్ కూడా అయ్యిందనమాట. అండ్ వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ శాసనము కొండముది తామ్ర శాసనం. ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఇదే మళ్ళీ రిపీట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. సో కొండముది తామ్ర శాసనము ప్రాకృతిలో వేయడం జరిగిందనమాట. సో ఇది బృహత్పలాయనుల కాలం నాటిది. అండ్ ఈ జయవర్మ ఒకే ఒక్క రాజు గురించి తెలుస్తోంది మనకి బృహత్పలాయనుల్లో. ఏకైక రాజు జయవర్మ. ఈయన బ్రాహ్మణిజంని ఫాలో అవ్వడం జరిగింది. అండ్ ఈ బృహత్పలాయనులు ఈ 3 ఉన్నారు అని చెప్పాం కదా. తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఏవేవి, చిన్న చిన్న వంశాలు బృహత్పలాయన, ఆనంద గోత్రిక, శాలంకాయన అట్లా ఈ 3 టైంలో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బృహత్పలాయనుల్ని మహేశ్వర పాద పరిగ్రహీతలని, ఆనంద గోత్రికల్ని వంకేశ్వర స్వామి భక్తులు లేదా కపిధ్వజులు అని, శాలంకాయనుల్ని చిత్రరథ స్వామి భక్తులు లేదా బప్పభట్టారకులు అని, తర్వాత విష్ణుకుండినుల్ని శ్రీశైల మల్లికార్జునుడి భక్తులు అని, ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగైనా ఇవ్వచ్చు. బప్పభట్టారకులు అని ఎవరిని అంటారు అని చెప్పి ప్రీవియస్గా క్వశ్చన్ అడగడం జరిగింది. శాలంకాయనులను పిలుస్తారనమాట. అట్లా మహేశ్వర పాద పరిగ్రహీతలు ఎవరు అని అంటే బృహత్పలాయనులు. అండ్ వీళ్ళ టైంలో రాజు ఫౌండర్ ఎవరు అని అంటే జయవర్మ. ఈయన వేయించిన శాసనం కొండముది తామ్ర శాసనం. ఇది ప్రాకృతిలో వేయించడం జరిగింది. ఈ కొండముది తామ్ర శాసనంలో ఒకే ఒక్క రాజు గురించి అండ్ ఒకే ఒక్క అధికారి గురించి తెలుస్తోంది. ఎవరంటే ఆ రాజు జయవర్మ ఫౌండరే. అండ్ అధికారి పేరు గోపనవర్మ. సో దీంట్లో ఏమనుంది కొండముది తామ్ర శాసనంలో అంటే కోడూరు కదా వీళ్ళ క్యాపిటల్. అయితే ఆ కోడూరులోని పాంటూరు అనే గ్రామాన్ని 8 మంది బ్రాహ్మణులకు దానం ఇచ్చినట్టుగా ఈ కొండముది తామ్ర శాసనం తెలుస్తోందనమాట. అండ్ ఈ టైంలో మనకి మామూలుగా వీరపురుషదత్త వల్ల బుద్ధిజం విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది కదా. అండ్ తర్వాత రుద్రపురుషదత్త టైంలో కూడా అది మరి డిక్లైన్ అయితే అవ్వలేదు, అట్లాగే కంటిన్యూ అయింది. పోషించకపోయినా కానీ యహుబల శాంతమూల టైంలో టెంపుల్స్ వచ్చాయి. తర్వాత రుద్రపురుషదత్త టైంలో కూడా అట్లే కంటిన్యూ అయ్యాయి. కానీ బుద్ధిజంని కూడా వాళ్ళు ఈక్వల్గా పోషించారు. కాకపోతే బృహత్పలాయన టైంకి వచ్చేసరికి ఇక్కడ కింద వీళ్ళ కాంటెంపరీస్గా పల్లవాస్ కదా రూల్ చేస్తున్నారు, కృష్ణానదికి కింద పార్ట్. అండ్ ఆ పల్లవాస్ విపరీతమైన బ్రాహ్మణిజంని ఫాలో అయ్యేవాళ్ళు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బ్రాహ్మణిజంని ఎక్కువగా వీళ్ళు ఫాలో అవ్వడం జరిగింది. అండ్ బుద్ధిజం డిక్లైన్ అయ్యింది అని కూడా మనకి తెలుస్తోందనమాట బికాస్ ఆఫ్ దిస్ కొండముది తామ్ర శాసనం. కొండముది తామ్ర శాసనంలో 8 మంది బ్రాహ్మణులకు దానం ఇచ్చినట్టుగా ఉంది కదా. అండ్ దీంట్లో కనపడే రాజు పేరు జయవర్మ అండ్ అఫీషియల్ పేరు గోపనవర్మ. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి బృహత్పలాయనస్కి సంబంధించి. ఇంతే ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంకేం లేవు. బృహత్పలాయన అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సిండేది ఫౌండర్ జయవర్మ. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ మహేశ్వర పాద పరిగ్రహీత. అండ్ వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి కోడూరు.
అండ్ కొంతమంది తామ్ర శాసనం. 4 పాయింట్లు, 1 మార్క్ గ్యారంటీ ఈ 4 పాయింట్ల వల్ల. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ రాజవంశం శాలంకాయన. ఇక్ష్వాకుస్ తర్వాత ఉత్తరాంధ్రాన్ని రూల్ చేసిండేది శాలంకాయనులు అని చెప్పి మనకి తెలుస్తోంది. శాలంకాయనులు అంటే నంది అని అర్థం అనమాట. ఇది కూడా గోత్రనామమే. అండ్ దీని ఫౌండర్ వచ్చేసి విజయదేవవర్మ. అండ్ వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి వేంగి. దీన్నే పెదవేగి అని కూడా పిలుస్తారు. వెస్ట్ గోదావరిలో ఉంది ఇప్పటికి కూడా పెదవేగి అనేది. సో వీళ్ళ క్యాపిటల్ వేంగి. అండ్ ఈ వేంగే తర్వాత మనకి వేంగి చాళుక్యాస్ దాంట్లో ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. విజయదేవవర్మ ఈ శాలంకాయల యొక్క ఫౌండర్. కాకపోతే వీళ్ళ దాంట్లో ఇంకొక గ్రేటెస్ట్ కింగ్ ఉన్నాడు, ఆయన పేరు హస్తివర్మ. లాస్ట్ కింగ్ పేరు విజయ స్కందవర్మ. మొత్తం 3 రాజుల గురించి తెలుస్తుంది మనకి. విజయదేవవర్మ, హస్తివర్మ, విజయ స్కందవర్మ అని. వీళ్ళ సింబల్ వచ్చేసి వృషభం. అండ్ వీళ్ళ అఫీషియల్ రిలీజియన్ వచ్చేసి శైవిజం. వీళ్ళనే చిత్రరథస్వామి భక్తులు లేదా బప్ప భట్టారకులు అని చెప్పి పిలుస్తారు. చిత్రరథస్వామి అంటే ఎవరు అని ప్రీవియస్గా క్వశ్చన్ అడగడం జరిగింది. చిత్రరథస్వామి అంటే సూర్యుడు అనమాట. ఓకే, చిత్రమైన రథం మీద 7 గుర్రాలు ఉన్న రథం మీద వస్తూ ఉంటాడు కదా సూర్యుడు. మనకి సప్తాశ్వరథమారూఢం అట్లా అంటారు కదా. సో చిత్రరథ స్వామి భక్తుడు అని అంటే ఎవరు అంటే, చిత్రరథ స్వామి అంటే ఎవరంటే సూర్యుడు అనమాట. సో ఫౌండర్ ఎవరు అంటే విజయదేవవర్మ. క్యాపిటల్ వచ్చేసి వేంగి. గ్రేటెస్ట్ కింగ్ హస్తివర్మ. లాస్ట్ కింగ్ విజయ స్కందవర్మ. అండ్ వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే, టాల్మీ గైడ్ టు జాగ్రఫీ అనే బుక్ రాశాడు కదా, మనం ఫస్ట్లో చెప్పుకున్నాము శాతవాహనాస్ అప్పుడు. సో ఆ గైడ్ టు జాగ్రఫీ అనే బుక్లో ఈ శాలంకాయనాస్ గురించి సెలకనోయి అని మెన్షన్ చేయడం జరిగింది. సెలకనోయి అని ఏ బుక్లో వీళ్ళు మెన్షన్ చేయబడ్డారు? టాల్మీ రాసినటువంటి గైడ్ టు జాగ్రఫీ అనే బుక్లో. ఏమని రాశాడు ఆయన అంటే, సెలకనోయిలు రూల్ చేసేవాళ్ళు, వాళ్ళ క్యాపిటల్ వచ్చేసి చెనగోరన్ అన్న లేదా బెనగోరన్ అన్న, వేంగిని బెనగోరన్ లేదా చెనగోరన్ అని చెప్పి టాల్మీ తన బుక్లో రాయడం జరిగింది. అండ్ ఇంకొకటి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఉంది మనకి. ప్రయాగ ప్రశస్తి అని అంటాం. సముద్రగుప్తుడు వేయించడం జరిగింది. సముద్రగుప్తుడి విజయాలను గురించి తన కోర్టు పోయేట్ అయిన హరిసేన అనే ఆయన ప్రయాగ ప్రశస్తి అనేది వేయించడం జరిగింది కదా. సో ప్రశస్తి అంటేనే ఒక రాజు సాధించిన విజయాలను గురించి పొగుడుతూ వేసే శాసనాన్ని ప్రశస్తి అంటారనమాట. సో అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటే ప్రయాగ ప్రశస్తి. సో దీంట్లో ఈ మనకి ఈ శాలంకాయనాస్లో ఇంపార్టెంట్ రాజు గ్రేటెస్ట్ కింగ్ అయిన హస్తివర్మ అని చెప్పుకున్నాం కదా. హస్తివర్మ పేరు మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు మెన్షన్ చేశాడు అని అంటే, సముద్రగుప్తుడు దక్షిణ దేశ దండయాత్రకు వచ్చినప్పుడు ఆయన సాధించిన విజయాల్లో భాగంగా ఆయన ఈ శాలంకాయనాస్ని ఎదుర్కొన్నట్టు, ఆ శాలంకాయనాస్లో గ్రేటెస్ట్ కింగ్ అయిన హస్తివర్మతో పోరాడినట్టు మనకి తెలుస్తోంది. కాబట్టి సముద్రగుప్తుడి ఇన్స్క్రిప్షన్లో మనకి హస్తివర్మ పేరు మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రయాగ ప్రశస్తిలో మెన్షన్ చేయబడినటువంటి శాలంకాయన రాజు ఎవరు అనంటే హస్తివర్మ. అండ్ నెక్స్ట్ ఆంధ్రాలో కూడా సముద్రగుప్తుడి ఇన్స్క్రిప్షన్ ఒకటి ఉంది. ఎట్లయితే మన ఆంధ్ర రాజు పేరు సముద్రగుప్తుడి దాంట్లో ఉందో, సముద్రగుప్తుడి ఇన్స్క్రిప్షన్ కూడా ఆంధ్రాలో ఒకటి ఉంది. ఎక్కడుంది అని అంటే సంకరం అనే చోట ఉంది. ఇది విశాఖపట్నం జిల్లాలో సంకరం అనే చోట దొరికింది. అండ్ వీళ్ళ టైంలో అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి సాంస్క్రిట్. మనకి ఇక్కడ బృహత్పలాయన టైంలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే ప్రాకృతి. ఎందుకంటే వీళ్ళు వేసిన ఒకే ఒక్క శాసనం ప్రాకృతిలోనే ఉంది. ఇక్ష్వాకుస్ టైంలో ప్రాకృతే, శాతవాహనాస్ టైంలో ప్రాకృతే. సో ఇప్పటి వరకు ఉన్న అన్ని రాజవంశాలు ప్రాకృతే. శాలంకాయన దగ్గరికి వచ్చేసరికి మాత్రము సంస్కృతం అయింది. ఎందుకైంది అని అంటే, అప్పటికే మనకి గుప్తాస్ వచ్చేసారు. సముద్రగుప్తుడు వచ్చాడు కదా. సో గుప్తాస్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. వాళ్ళు సంస్కృతాన్ని విపరీతంగా పెంచి పోషించారనమాట. సో వాళ్ళ కాంటెంపరీసే కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి కూడా అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ అయింది. కొంచెం కాన్సెప్చువల్గా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ అవ్వమన్నమాట. సో సాంస్క్రిట్ వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్. అండ్ వీళ్ళని బప్ప భట్టారకులు అని కూడా పిలుస్తారు అని చెప్పుకున్నాం. చిత్రరథ స్వామి భక్తులు బప్ప భట్టారకులు. బప్ప భట్టారకులు అంటే, బప్ప అంటే పప్ప అంటాం కదా, తండ్రి, నాన్న. సో తండ్రి పాదాలను పూజించే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని బప్ప భట్టారకులు అని చెప్పి పిలుస్తారు. సో బప్ప భట్టారకులను ఎవరినంటారు? శాలంకాయనని అంటారు. అండ్ వీళ్ళ కాంటెంపరీ బౌద్ధ గురువులు ఎవరు అనంటే దిగ్నాగుడు, భావ వివేకుడు. ఇవి ప్రీవియస్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్. దిగ్నాగుడు రాసినవి, దిగ్నాగుడు అనే ఆయన 2 రాయడం జరిగింది. ఒక దాని పేరు ప్రమాణ సముచ్చయ, ఇంకోటి హేతుచక్ర.
ఈ దిగ్నాగుడు యోగాచార బౌద్ధ గురువు అనమాట. అండ్ తర్కశాస్త్ర పితామహుడు అని కూడా, భారత తర్కశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు అంటే దిగ్నాగుణ్ణి అంటారు. ఇక్కడ మనము కన్ఫ్యూజ్ అయ్యి ఆచార్య నాగార్జున అని పెట్టేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కూడా లాజిక్ గురించి బుక్స్ రాయడం జరిగింది, ఆచార్య నాగార్జున కూడా. కానీ భారత తర్కశాస్త్ర పితామహుడు ఎవరు అని అంటే దిగ్నాగుడు అనేది ఆన్సరు. అండ్ భావ వివేకుడు అనే ఆయన మాధ్యమిక హృదయకారిక అనే బుక్ రాయడం జరిగింది. మాధ్యమిక హృదయకారిక అండ్ ప్రజ్ఞా ప్రదీప అనే బుక్స్ రాశాడు. అండ్ ఈ భావ వివేకుడి పేరు మీదనే మనకి బాపట్ల అనేది ఉంది. ఇప్పుడు మనకి బాపట్ల ఉంది కదా, అది ఆయన ఉన్నటువంటి ఏరియా. సో ఆయన పేరు మీద, భావ వివేకుడి పేరు మీద బావట్ల, అది యాక్చువల్గా అది బాపట్ల అయిందనమాట. అండ్ అంతేకాకుండా సింహళ దేశం నుంచి బుద్ధదత్తుడు అనే ఆయన వచ్చాడు. అండ్ ఆయన బర్మాకి కూడా వెళ్ళడం జరిగింది టు స్ప్రెడ్ బుద్ధిజం అనమాట వీళ్ళ టైంలో. కానీ ఓవరాల్గా చెప్పాలి అని అంటే బుద్ధిజం డిక్లైన్ అయింది అని చెప్పచ్చు వీళ్ళ టైంలో కూడా. సంస్కృతము అఫీషియల్ లాంగ్వేజ్ అయింది అండ్ హిందూయిజంకి ఇది గోల్డెన్ పీరియడ్ లాగా మారుతున్న టైం ఇది. బుద్ధిజం డిక్లైన్లో ఉన్న టైము. బుద్ధిజం అంత డిక్లైన్లో ఉన్నా కానీ ముగ్గురు ఉన్నారు. ఎవరంటే భావ వివేకుడు, దిగ్నాగుడు, సాలంకాయన్ల టైంలో. అండ్ నెక్స్ట్ వీళ్ళ పొలిటికల్ హిస్టరీ విషయానికి వస్తే విజయదేవవర్మ ఫౌండరు. అండ్ ఈయన అశ్వమేధ యాగం చేశాడు అండ్ ప్రాకృత తామ్ర శాసనాన్ని వేయించాడు ఏలూరులో. నెక్స్ట్ గ్రేటెస్ట్ కింగ్ హస్తివర్మ విష్ణు దేవాలయాలు కట్టడం జరిగింది అండ్ చతుర్విద్యాశాలలు కట్టించాడు. చతుర్విద్యాశాలలు కట్టించిన సాలంకాయన రాజు ఎవరు? హస్తివర్మ. ఈయన గ్రేటెస్ట్ కింగ్. అండ్ ఈయనకున్న టైటిల్స్ ఏంటి అని అంటే నానా ప్రకార విజయస్య, అనేక సమరావాప్త విజయాన అండ్ సమరముఖ నిర్మాణ కర్మ. ఇవి ఈయనకున్న టైటిల్స్. అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఈ టైటిల్స్. కాకపోతే ఈయన ఒక రథకారుడికి కొమ్మెర్ల అనే గ్రామాన్ని దానం ఇచ్చాడు అని తెలుస్తుంది. అండ్ ఈ హస్తివర్మ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, ప్రయాగ ప్రశస్తిలో మెన్షన్ చేయబడినటువంటి రాజు. అండ్ నెక్స్ట్ వాడు నందివర్మ 2. ఈయన టైంలో పెదవేగి శాసనం వేయించాడు. దీని ప్రకారము విష్ణుదేవుడికి భూదానం చేసినట్టు అండ్ విష్ణు ఆలయాల నిర్మాణం గురించి మెన్షన్ చేయబడినటువంటి శాసనము పెదవేగి శాసనం. అండ్ ఈయన టైంలోనే కొల్లేరు శాసనం కూడా ఉంది. అండ్ లాస్ట్ వాడు విజయస్కందవర్మ. అండ్ ఈయన టైంలోని శాసనం కందేరు లేదా కంతేరు శాసనం అనమాట. అండ్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే రాజ్యాన్ని విషయాన్ని గ్రామాలుగా డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ మతుడా అనుంది కదా, మతుడా అంటే ఇది గ్రామాలకు పెద్ద. సో ఈ మతుడా అనేది ఏ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో వస్తుంది అని అడిగారు. అది గ్రామాల పర్యవేక్షణ అధికారిని మతుండా లేదా మతుడా అని చెప్పి పిలుస్తారు. అండ్ అఫీషియల్స్ చూద్దాము ఎవరిని ఏమంటారని. మాడబికుడు అంటే రహదారి సుంకాలను వేసేవాడు అంటే టోల్ ట్యాక్స్. తర్వాత వల్లభుడు అంటే అశ్వపాలకుడు. గోవల్లభుడు అంటే పశువుల పైన అధికారి. అక్షరాధికృతులు అంటే లా అండ్ ఆర్డర్ చూసుకునేవాళ్ళు. తర్వాత గౌల్మికులు అంటే గ్రామాల రక్షకులు. ఇది మనకి శాతవాహనాస్ నుంచి అదే వస్తుంది. తర్వాత తైర్తికులు అంటే రేవులలో పనిచేసే వాళ్ళని తైర్తికులు అని చెప్పి పిలుస్తారు. తీర్థం అంటాం కదా, తీర్థం అంటే లైక్ పోర్ట్ సిటీస్ అట్లాంటివి. సంచరస్తకులు అంటే గూఢాచారులు, తిరుగుతూ ఉండేవాళ్ళు. తర్వాత మతుండ అంటే గ్రామాధికారి. రజ్జుక అంటే రజ్జుక అంటే సర్వేయర్. తర్వాత అక్షపటాలాధికృతుడు, ఇది మనకి శాసనాలు రాయించి అమలు చేసేవాడు. శాతవాహనాస్ టైం నుంచి ఉంది మనకి. అక్షపటల అంటే సెక్రటేరియట్ అని, అక్షపటాలాధికృతులు అంటే సెక్రటేరియట్లో పనిచేసేవాళ్ళు, అంటే శాసనాలను రాయించి అమలు చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ భూతగ్రాహక స్వామి ఆలయం కట్టించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వీళ్ళ టైంలో భూతగ్రాహక స్వామి ఆలయం ఎక్కడ కట్టించారు అంటే వేల్పూరు అనే చోట కట్టించడం జరిగింది. అండ్ ఈ భూతగ్రాహక స్వామి అంటే ఎవరు అని అడిగారు. యముడు. చిత్రరథ స్వామి అంటే సూర్యుడు. భూతగ్రాహక స్వామి అంటే యముడు. ఓకేనా, ఇవి సాలంకాయనాస్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనము ఈరోజు ఇక్ష్వాకుస్, తర్వాత బృహత్పలాయన, సాలంకాయన డిస్కస్ చేసాము. అండ్ రేపు ఆనందగోత్రిక, విష్ణుకుండిన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.